హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాంచజన్య ఐఏఎస్. ఈరోజు మనం రీసెంట్గా పార్లమెంట్ పాస్ చేసినటువంటి ఎఫ్సిఆర్ఏ బిల్ గురించి మాట్లాడుతున్నాం. ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ అంటే ఆల్రెడీ ఒక బిల్ ఉంది, దాన్ని ఇప్పుడు సవరణ చేశారనమాట. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 3 బిల్స్ని ప్రపోజ్ చేశారు. గుర్తుందా? పేపర్ లీక్, వందే మాతర బిల్లు, నెక్స్ట్ ఎఫ్సిఆర్ఏ బిల్లు. చాలా బజ్ క్రియేట్ అయింది ఎఫ్సిఆర్ఏ బిల్ చుట్టూ. అసలు ఏంటి, ఒక బిల్ చుట్టూ ఎందుకు ఆ ప్రతిపక్షాలు ఇంతగా తన వాయిస్ ని వినిపిస్తున్నాయి? అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి? ఎఫ్సిఆర్ఏకి ఎన్జిఓస్ కి సంబంధం ఏంటి? అసలు ఇదంతా కూడా దేశ సమగ్రతకు ఏ విధంగా దోహదపడుతున్నాయి? అది పాజిటివ్ గానా, నెగిటివ్ గానా, ఇంకోటి అనేసి చూద్దామా ఒకసారి. ఉమ్. ఈ స్లైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు అనుకోవచ్చు ఎఫ్సిఆర్ఏ బిల్ అని చెప్పి ఇక్కడ ఏంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని రాసున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అఫ్ కోర్స్ ఏంటి అంటే నేను చాలా వెబ్సైట్స్ సెర్చ్ చేశానండి. వెబ్సైట్స్ ఇన్ ద సెన్స్ ఏదర్ డిస్క్రిప్టివ్ వైపు కానీ, లేకపోతే కొన్ని వీడియోస్ కానీ, నేషనల్ మీడియాస్ కానీ చూసినా కూడా అసలు ఎఫ్సిఆర్ఏ బిల్లో ఇది జరుగుతుంది అని చెప్తున్నారు కానీ గ్రాస్ రూట్ లో అసలు ఏం జరిగింది, ఎందుకని గవర్నమెంట్ ఇలాంటి ఒక బిల్లు సవరణలు తీసుకొచ్చింది, అసలు దీనికి మూలమైన రీజన్ ఏంటి, ఇలా కూలంకుషంగా అయితే ఎక్కడ నాకు కాంప్రహెన్సివ్ వీడియో కనిపించలేదు. సో అందుకని నేనేమనుకుంటున్నా అంటే మనమైతే కొంచెం టైం పట్టినా సరే దీని రూట్ కాజ్ నుంచి తెలుసుకుందాం విషయం. సో దట్ మీరు ఈ వీడియోస్ అవన్నీ అంత బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈజీగా ఓన్ నాలెడ్జ్ తోనే మనం క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. సరే గమనించండి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ అని పిలుస్తూ ఉంటాం మనం మామూలుగా. గమనించారా, మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా ఎన్జిఓస్ ఈ మధ్య చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఏంటి ఎన్జిఓస్ అనేవి ఎందుకోసం ఇవి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చాయి అని కానీ గమనిస్తే, గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు వెల్ఫేర్ స్టేట్ గా తనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఈ వర్క్స్ చెయ్యాలి అని చెప్పి. లైక్ సోషల్ వర్క్స్ కానీ, వెల్ఫేర్ వర్క్స్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ, లీగల్ వర్క్స్ కానీ, ఇలా అన్నీ చేస్తూ ఉంటుంది. ఎస్పెషలీ సర్వీస్ డెలివరీ దగ్గర, కమ్యూనిటీ డెవలప్మెంట్ వర్క్స్, ఇలాంటివన్నీ లాస్ట్ మైల్ ఆఫ్ ద పీపుల్కి రీచ్ అవ్వాలి అంటే కేవలం గవర్నమెంట్ దగ్గర ఉన్న సిస్టమ్ కానీ, లేకపోతే గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్సే కానీ, ఎంప్లాయీస్ మాత్రమే ఈ వర్క్ అనేది లాస్ట్ మైల్ రిమోట్ ఏరియాకి తీసుకెళ్ళలేరు అనమాట. సో అలా గవర్నమెంట్ రీచ్ అవ్వలేని ప్రాంతాల్లో మనకి ఈ నన్జీవోస్ అనేవి వాటి యొక్క సర్వీస్ని డెలివర్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ గమనించాలి మీరు, గవర్నమెంట్ ఒకే పని చేస్తుంది, అదే పనినే ఈ ఎన్జిఓస్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి, ఇది నాన్ గవర్నమెంట్, బట్ చేసే వర్క్ మాత్రం ఇద్దరు కూడా సేమ్ గా ఉంటుంది. లైక్ సపోజ్ చూస్తే సర్వీస్ డెలివరీ వర్క్స్ కానీ, సోషల్ అడ్వకసీ వర్క్స్ కానీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ వర్క్స్ కానీ, ఇన్ఫర్మేషన్ డిస్మినేషన్ కానీ. సపోజ్ సర్వీస్ డెలివరీ అన్నారనుకోండి, ఎలాంటి సర్వీసు, అందరికీ అక్కడ ఫుడ్ అందించడం కానీ, మెడికల్ కేర్ ఇలాంటివి పెట్టడం కానీ, డిజాస్టర్ చాలా బాగా చూస్తాం చూడండి. డిజాస్టర్స్ టైంలో మనకి ఎక్కువగా ఎన్జిఓస్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే. తర్వాత సోషల్ అడ్వకసీ, సామాజిక పరంగా అంటే మీ హ్యూమన్ రైట్స్ ఏంటి, వాటిని మీరు ఎలా డిఫెండ్ చేసుకోవాలి. ఎన్కౌంటర్స్, ఫేక్ ఎన్కౌంటర్స్ వినే ఉంటారు కదా, ఆ ఎన్కౌంటర్స్ అప్పుడు కూడా చాలా ఉద్యమాలు లేవనెత్తుతూ ఉంటారు, గమనించారా? అదేవిధంగా లీగల్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకురావాలి, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఇలాంటివి. నెక్స్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్ కూడా అనమాట. అంటే స్కూల్స్ అందరికీ చదువు అందించడము, వయోజన విద్య, వొకేషనల్ ట్రైనింగ్ కానీ, హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానీ, ఇలాంటివి. ఇన్ఫర్మేషన్ డిసిమేట్ చేయడం, దేని గురించి, పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేస్తారనమాట, వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి, గవర్నమెంట్ అందించే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అవైల్ చేసుకోవాలి అని చెప్పి. అంటే ఇవన్నీ దేనికి, ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రభుత్వంలో అందించే ఫలాలని ప్రజలందరికీ ఇంక్లూజివ్గా డెవలప్ అయ్యే విధంగా హెల్ప్ చేయడమే ఇక్కడ ఎన్జిఓస్ చేస్తాయి. యాక్చువల్గా గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది, కానీ గవర్నమెంట్ ఎక్కడికైతే రీచ్ అవ్వలేకపోతుందో వాటిలోకి ఎన్జిఓ ప్రెజెన్స్ వస్తుంది. సో దీనివల్ల మనకి ఏమర్థమైంది, ఎన్జిఓస్ అనేవి ఒక పాజిటివ్ యాంగిల్లో మనకు కనిపిస్తున్నాయి. అంటే గవర్నమెంట్ వర్క్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ గవర్నమెంట్కి ఒక రైట్ హ్యాండ్ లాగా వర్క్ చేస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ. మరి వాటిని గవర్నమెంట్లో పార్ట్గా చెప్పుకోవచ్చు కదా. నాన్ గవర్నమెంట్ అని ఎందుకు చెప్పాము, చూసారా? గవర్నమెంట్ ఏవైతే వర్క్ చేస్తుందో అవే వర్క్స్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఎన్జిఓ అనేది పవర్ షేరింగ్ కోరుకోవట్లేదు. గవర్నమెంట్ ఏంటి, ఎలక్షన్స్ ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడి
మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేను ఈ వర్క్స్ చేశాను. ఇది నా ప్రోగ్రెస్ అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికెళ్ళి వాళ్ళకి అకౌంటబుల్‌గా ఉంటుంది గవర్నమెంట్. ఆ విధంగా అకౌంటబుల్ ఉంటూ అది దాని యొక్క పవర్ అనే దాన్ని సంపాదించుకుంటుందనమాట. రాజ్యాధికారాన్ని చేపడుతోంది. కానీ ఎన్‌జీఓస్ అలా పవర్ షేరింగ్ ప్రజల దగ్గర ఇవంతా చేయవనమాట. అవేం చేస్తున్నాయి? ప్రజలందరికీ కావాల్సిన సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని అందిస్తూ ఉన్నాయి. అంటే ఏంటి? ఒక నాన్ ప్రాఫిట్ లాభాపేక్ష లేకుండా వాలంటీర్‌గా ఈ సమాజ సేవ అంటారు చూడండి. అలాంటివి చేస్తుంది. సో, ఇదనమాట గవర్నమెంట్‌కి, నాన్ గవర్నమెంట్‌కి డిఫరెన్స్. కేవలం మీరు గమనిస్తే ఎన్‌జీఓ అనేది జస్ట్ గవర్నమెంట్ చేసే పనులు మాత్రమే చేస్తూ కూర్చోదండి. దాంతో పాటు గవర్నమెంట్‌ని క్వెషన్ గూడా చేస్తుందనమాట. లైక్ ఎక్కువ ఎన్విరాన్మెంటల్‌కి సంబంధించిన ప్రొటెస్ట్‌లు గాని మీరు చూస్తే, నర్మదా బచావో ఆందోళన్ కానీ, చిప్కో మూవ్‌మెంట్ అప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు బెట్వా కేన్ బెట్వా ఇంటర్‌లింకింగ్ ప్రాజెక్ట్ ఉంది కదా! ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రొటెస్ట్‌లనేవి ఎక్కువగా వస్తున్నాయి చూసారా? అవన్నీ ఎక్కడ? మళ్ళీ లేకపోతే అమరాబాద్ టైగర్ రిజర్వ్‌కి సంబంధించి నల్లమల ఫారెస్ట్‌లో అప్పుడు యురేనియం తవ్వకాలు జరిపారనేసి, వాటిని జరపకూడదని చెప్పి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఎన్‌జీఓ గవర్నమెంట్‌ని ప్రెషరైజ్ చేస్తుందనమాట. ఆఫ్‌కోర్స్ మీరనుకోవచ్చు దానికోసం అపోజిషన్ ఉంది కదా! ఎన్‌జీఓస్ ఏంటి? వీటన్నిటికి డిఫరెన్స్ ఏంది? ప్రతిపక్షాలకి, ఎన్‌జీఓస్‌కి అనేది కూడా మీకు అర్థం కావాలండి. ఎందుకంటే ఏదో ఊరికే అక్కడ ఉంది ఎన్‌జీఓ అనే పదం, సివిల్ సొసైటీస్ అనే పదం అట్లా కాదు కదా! ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుందనమాట. బికాస్ మీరనేవాళ్ళు రేపు పొద్దున కాబోయే బ్యూరోక్రాట్స్‌గా ఉన్నప్పుడు మీకు అన్నిటి గురించి దాని యొక్క థీమ్, ఎసెన్స్ అనేది అర్థం కావాలి. సో, దాంట్లో చూస్తే అపోజిషన్ ఏంటి? అపోజిషన్ కూడా గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తది. బట్ ఏం చేస్తుందక్కడ? అపోజిషన్ కూడా పవర్‌ని కోరుకుంటుంది. అంటే ఉన్న ప్రభుత్వాన్ని క్వెషన్ చేస్తూ, అది పవర్ చేపట్టాలనుకుంటుంది. ఇక్కడ ఎన్‌జీఓ ఏం చేస్తుంది? క్వెషన్ చేస్తుంది. కానీ పవర్ కావాలని మాత్రం ఎన్‌జీఓ కోరుకోదు. అందుకే దీన్ని సమాజ సేవ, సమాజ సేవ అని పిలుస్తున్నారన్నమాట. ఈ స్లైడ్ చూడండి మీకింకా బాగా అర్థమవుతుంది ఇదేంటి అనేసి. ఇది నేను వికీపీడియా నుంచే తీసుకున్నానండి. ఇంకొంచెం బ్రాడర్ యాస్పెక్ట్‌లో అర్థమయ్యడానికి హెల్ప్ అవుతుందనమాట. ఓకే. ఒక కమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే దాని వెనక ఎంతమంది వర్క్ చేయాలి అన్నది ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ ఎవరు? ఆబ్వియస్‌లీ స్టేట్. అది సెంటర్ అయినా, స్టేట్ అయినా ఏదైనా గానీ స్టేట్ అనేది చెప్తున్నారన్నమాట. స్టేట్ వర్క్ చేయాలి. స్టేట్ ఒక్కటి చేస్తే సరిపోతుందా? లేదు. ప్రైవేట్ సెక్టార్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. మరి స్టేట్, ప్రైవేట్ సరిపోతుందా? సరిపోదు. దాంట్లో సివిల్ సొసైటీస్ కూడా వర్క్ చేయాలన్నమాట. సివిల్ సొసైటీస్‌లోని మీరిక్కడ గమనించారనుకోండి ఎన్‌జీఓస్ కనిపిస్తున్నాయి. అంటే సివిల్ సొసైటీస్ అనేది గాని మీరు గమనిస్తే పౌర సమాజాలు అని తెలుగులో పిలుస్తుంటాం గుర్తుందా? ఆ పౌర సమాజంలో ఎన్‌జీఓ అనేది కూడా ఒక పార్ట్ అనమాట. అంటే దాంట్లో పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు ఆ సివిల్ సొసైటీలో, మీడియా ఉండుండొచ్చు, రిలీజియస్ గ్రూప్స్ అంటే చర్చెస్ ఇలాంటివి. అవి గూడా చర్చెస్ ఇవి గూడా చూడండి లైక్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ పెట్టి ప్రజలలో ఎక్కువగా అవేర్‌నెస్ తీసుకురావడం, అందరికి చదువు చెప్పడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా! చారిటీ వర్క్స్ కానీ ఇలాంటివన్నమాట. నెక్స్ట్ కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. అదే విధంగా కొన్ని కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ కానీ, అకాడమీ అంటే ఇంటలెక్చువల్స్, థింకర్స్ వీళ్ళందరూ కూడా మనం సివిల్ సొసైటీ కింద చూస్తాం. సో, మీకు అర్థం కావాల్సిందేంటి ఎన్‌జీఓస్ అనేది సివిల్ సొసైటీలో ఒక పార్ట్‌గా కనిపిస్తుంది. సో, సివిల్ సొసైటీ అన్నప్పుడు బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో కనిపిస్తదన్నమాట. ఇంకా ప్రైవేట్ సెక్టర్ అంటే మీకు తెలిసిన ఇన్వెస్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, రిటైల్స్ ఉంటారు, బిల్డింగ్ సెక్టార్స్ ఉంటారు, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ అంటే ప్రైవేట్ సెక్టార్ ఏమవుతుంది ఇక్కడ అంటే ప్రాఫిట్ ఓరియెంటెడ్‌లో వర్క్ చేస్తుంది. బట్ సివిల్ సొసైటీ ఏంటి? నాన్ ప్రాఫిట్. ఓకే. హ్మ్. స్టేట్ ఏం చేస్తుంటుంది? వెల్‌ఫేర్ ఆఫ్ ద స్టేట్ చూసుకుంటూ ఉంటుందన్నమాట. సో, దీంట్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉంటాయి. వీళ్ళందరూ కలిస్తేనే ఈ కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి. అక్కడ పైన చెప్పిన వాటిని ఇక్కడ ఇంకొంచెం బ్రాడ్‌గా చెప్పానన్నమాట అంతే. ఇది మొత్తం కలిపి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనుకోండి. దాంట్లో సీబీఓస్ కనిపిస్తాయి మీకు. అంటే కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్. లోకల్‌గా ఉంటాయి కదా! స్థానికంగా ఆ గ్రూప్స్ అన్నమాట. ఎన్‌జీఓస్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా! ఈ ఎన్‌జీఓస్ అన్నమాట. ఎక్కువగా ఎన్‌జీఓస్ అనేవాళ్ళు వాయిస్ ఇనిపిస్తున్నారు. బట్ ఆల్‌మోస్ట్ అన్నిటికి కూడా ఇదే రూల్స్ ఉంటుంది. కాబట్టి మీరు సివిల్ సొసైటీస్ గురించి తెలుసుకుంటే బావుంటుంది. నెక్స్ట్ రిలీజియస్ ఫెయిత్ బేస్డ్ గ్రూప్స్ అంటే చర్చెస్ వీటి గురించి మాట్లాడాం కదా! ధార్మిక సంస్థలు అంటామే అలాంటివి. నెక్స్ట్ మెంబర్‌షిప్‌కి అంటే లైక్ ట్రేడ్ యూనియన్స్ ఇలాంటివి ఉంటాయి కదా! కార్మికులు వాళ్ళ హక్కులు కాపాడుతూ. నెక్స్ట్ థింక్ ట్యాంక్స్ ఇందాక అనుకున్నాం రీసెర్చర్స్, ఇంటలెక్చువల్స్ ఇలాంటివన్నమాట. నెక్స్ట్ సోషల్ మూవ్‌మెంట్ సామాజిక ఉద్యమాలు. ఎలాంటి ఉద్యమాలు? చిప్కో మూవ్‌మెంట్ ఇలాంటివి చూసాం కదా! అది.
నెక్స్ట్ యూత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ప్రతి దగ్గర ఉంటాయి కదా, వీళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటారు. ఇలా వీళ్ళందరూ కలిపి వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు, గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తూ ఉంటారన్నమాట. గవర్నమెంట్ ఎక్కడైనా తన లిమిట్ నుంచి క్రాస్ అయ్యి ఈ హక్కులు అనేవి ప్రజల యొక్క హక్కులకి ఏదైనా భంగం వాటిల్లే విధంగా ఏదైనా చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా వాటి వాయిస్ వినిపిస్తాయి. అందుకే వాటిని సివిల్ సొసైటీస్ అంటారన్నమాట. రోల్ ఎలా ఉంటుంది ఇందాక అనుకున్నాం కదా, లైక్ ఇన్ఫర్మేషన్ డిసిమేట్ చేయడం కానీ, కమ్యూనిటీని డెవలప్ చేయడం కానీ, సర్వీస్ కానీ, సోషల్ అడ్వకసీ, దాన్ని ఇంకొంచెం డైవర్స్ ఇవ్వడం, కొంచెం టెక్నికల్గా రాయాల్సి అడ్వకసీ ఇవ్వడం, ప్రజలకు ట్రైనింగ్ ఇవ్వడం, హ్యూమన్ రైట్స్ గురించి వాళ్ళకి తెలియచెప్పటము, అదేవిధంగా డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడివ్వడం, సోషల్ సర్వీస్ని వీళ్ళు చేయడము, నెక్స్ట్ రిలీఫ్ రీహాబిలిటేషన్ ఇచ్చేటట్టు చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి చూడండి. అక్కడ ఆ ప్రజలకి నిర్వాసితులు వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ స్థానిక ప్రదేశాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారనమాట. కానీ చాలా వరకు కూడా ప్రభుత్వం చాలా మందికి నష్టపరిహారం ఇవ్వకుండా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో సివిల్ సొసైటీస్ ప్రెజర్ చేసి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి న్యాయబద్ధంగా ఏ విధంగా అయితే నష్టపరిహారం త్రూ యాక్ట్ చెప్పున్నారో ఆ విధంగా వాళ్ళకి వచ్చేటట్లు చేస్తుంటాయి. ఇదంతా కూడా సివిల్ సొసైటీస్ యొక్క రోల్ అనమాట. ఒకసారి ఇండియాలో ఈ ఎన్‌జీఓస్ అనేవి ఎలా ఎవాల్వ్ అయిందో కూడా చూసుకోండి. ఇండిపెండెన్స్ స్వాతంత్రం రాకముందు ఏంటి అన్నది. అంటే అప్పుడు గాంధీయన్ ఫిలాసఫీతో వీళ్ళు ఏ విధంగా ప్రభావితమయ్యారు అనేసి. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చి మన కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్‌లోకి వచ్చిన తర్వాత మొదటి 20 సంవత్సరాల్లో 5 ఇయర్ ప్లాన్స్ ఇవి ఉన్నాయి కదా, ఆ టైంలో అనమాట ఎలా వీటి యాక్టివిటీస్ ఉన్నిందని, తర్వాత 20 సంవత్సరాల్లో ఎలా ఉంది అని చెప్పి, తర్వాత 2005 వరకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ టాప్ 10లో ఏ ఉన్నాయి ఇండియాలో అని చూస్తే, స్మైల్ ఫౌండేషన్ వీళ్ళ హెడ్ క్వార్టర్ ఏంటంటే న్యూ ఢిల్లీలో ఉంటుందన్నమాట. వీళ్ళు దేనికోసం వర్క్ చేస్తూ ఉంటారంటే ఎడ్యుకేషన్ కోసము, లైవ్లీహుడ్ జీవనోపాధి పెంచడం కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది కదా, వాటి కోసం వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ నేమ్స్. అందుకనే నేను కొంచెం టైం పట్టినా సరే మనకు కాంప్రహెన్సివ్‌గా టాపిక్ అనేది తెలియాలి అని చెప్పేసి నేను తీసుకురావడం జరిగిందనమాట. ఇలాంటివి మీరు డిస్క్రిప్టివ్‌లో మెన్షన్ చేయాలి. పలానా ఎన్‌జీఓ అనేది ఉందండి. ఇదిగోండి ఈ హెడ్ క్వార్టర్ బేస్‌గా దాని వర్క్స్ అనేవి చేస్తూ ఉంటుంది. దేనికోసం పాటుపడుతుంది ఇలా అనమాట. క్రై చైల్డ్ రైట్స్ అండ్ దీని పేరనమాట. ఇది ముంబై బేస్డ్. ఇదేంటి చైల్డ్ రైట్స్ గురించి మాట్లాడుతుందనమాట. ఏ విధంగా ఎడ్యుకేషన్ గురించి చెప్తూ, హెల్త్ కేర్ ఉండాలని, చైల్డ్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడుతుంటుంది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇది మీకు ఐడియా ఉండే ఉంటుందండి. ఏం చేస్తున్నారు వీళ్ళు, స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించడానికి మిడ్ డే మీల్స్‌లో వీళ్ళు ఫ్రీ మిడ్ డే మీల్స్ అనేవి ప్రవేశపెట్టారనమాట. ఏపీలో కూడా అక్షయ పాత్ర ఉంది గుర్తుందా? అమరావతి ఆ స్కూల్ దగ్గర ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ ప్రథమ్ ఏదంటే ముంబై అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అంట. నెక్స్ట్ గూంజీ చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. న్యూఢిల్లీ బేస్ అనమాట. ఇదేంటి అంటే సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ అనే దాని మీద ఫోకస్ చేస్తుందన్నమాట. ఏ విధంగా అర్బన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్సైకిల్ చేస్తూ డెవలప్మెంట్ టూల్స్‌గా వాడుకుంటూ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేస్తుంది. అదేవిధంగా హెల్ప్ ఏజ్ ఇండియా అనమాట. ఇదేంటి అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క హెల్త్ కేర్ కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక భద్రత కోసం, అడ్వకసీ కోసం ఇది వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ నాహి ఖాళీ అనేది కాస్త ఏంటంటే గర్ల్స్ కోసం, అది ఎస్పెషల్లీ అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, అదేవిధంగా వాళ్ళని స్టడీస్ మీద, వాళ్ళ అకాడమీస్ మీద వాళ్ళని ఫోకస్ అయ్యేలాగా చేయడం, ఎమోషనల్‌గా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండేటట్లుగా డెవలప్ చేయడం. నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా ఇది కూడా చాలా ఫేమస్ అండి. ఇదేంటంటే వైల్డ్ లైఫ్‌ని కన్జర్వ్ చేయడానికి, నెక్స్ట్ ఎకలాజికల్ ఫుడ్ ప్రింట్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఇది వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే నేచర్ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ గివ్ ఇండియా ఇది బెంగుళూరులో ఉందన్నమాట. ఇదేం చేస్తుందంటే చారిటీ వర్క్స్ బేస్డ్‌గా ఉన్న వర్క్స్‌ని ఇది తీసుకొస్తూ ఉందన్నమాట. ఎట్లా అంటే ఇది ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా యూజ్ అవుతుంది. ఎవరిని కనెక్ట్ చేస్తుంది? అటు డోనర్స్‌ని, ఇటు ఎన్‌జీఓస్‌ని కనెక్ట్ చేస్తూ చారిటీ వర్క్‌ని ఇంపాక్ట్‌ఫుల్‌గా మారుస్తూ ఉంటుందన్నమాట. సేవ చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది. ఇది అహ్మదాబాద్ హెడ్ క్వార్టర్ అనమాట. ఇది ఏమని చేస్తుంది? ఉమెన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్‌లిఫ్ట్ చేస్తుందన్నమాట. ఏ విధంగా? వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పిస్తూ, ఏ విధంగా ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పిస్తుంది? వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నైపుణ్యాలని పెంపొందించడం ద్వారా, కోఆపరేటివ్ నెట్వర్క్స్ ద్వారా ఉమెన్‌లో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేవి తీసుకొస్తున్నాయి. బట్ ఇప్పుడు ప్రైమరీగా ఉన్నవి ఏంటంటే ఇండియాలో ఈ 10 ఉన్నాయన్నమాట.
సో మీరిప్పుడు దాకా చూస్తే అసలు ఎన్‌జీఓస్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చుంటుంది. ఎన్‌జీఓస్‌కి, గవర్నమెంట్‌కి డిఫరెన్స్ ఏముంది? అపోజిషన్‌కి డిఫరెన్స్ ఏముంది? అంటే ఇదొక ప్రైవేట్ ఎంటిటీగా ఎలా ఎస్టాబ్లిష్ కాగలిగింది అనే విషయం తెలిసుంటుంది. తర్వాత ఇండియాలో ఎలా ఎవాల్వ్ అయితూ వచ్చాయి అనేది తెలిసుంటుంది. ఇప్పుడు కొన్ని నేమ్స్ ఏమైనా ఎన్‌జీఓస్ ఉన్నాయా అని చెప్పి చూసి, వాటిలో ఏవేవి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి? వాటిలో ఫేమస్ ఏంటి? అనేది చూసాం కదా! హ్మ్. మరి ఇప్పుడు ఈ ఎన్‌జీఓస్ అనేవి ఇంతగా సపోర్ట్ చేస్తున్నాయి గదా! ప్రజలకి హోలిస్టిక్‌గా అంటే అట్లా ఓల్డ్ ఏజ్ నుంచి వుమెను, చిల్డ్రను అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి హ్యూమన్ రైట్స్‌కి ఇన్ని విధాలుగా సాయం చేస్తుంటే, ఎందుకిప్పుడు ఈ బిల్ తీసుకొచ్చి గవర్నమెంట్ వీటిని రెగ్యులేట్ చేస్తుంది? సరే రెగ్యులేట్ చేసింది. దానికి ఎన్‌జీఓస్ ఎందుకని వాళ్ళ వాయిస్‌ని డిసెంట్ చెప్తూ వస్తున్నాయి? అసలు ఎఫ్‌సీఆర్ఏలో ఏం చెప్తున్నారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి కదా! ఇక్కడ చూడండి. అసలు ఎఫ్‌సీఆర్ఏ అంటే ఏంటంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇక్కడ ఒక పదం చూడాలి. ఫారిన్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ఒక ఎన్‌జీఓ ఉందన్నమాట. ఈ ఎన్‌జీఓకి ఎవరెవరు ఫండ్ చేస్తారు? మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరైనా చారిటీ కోసం అంటే ప్రైవేట్ ఇండివిడ్యువల్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఫండ్ ఇస్తారు. కార్పొరేటర్స్ వాళ్ళు ఫండ్ ఇస్తారు. ఈ మధ్యన సీఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇస్తున్నారు. చూసారా మీరు చాలా దగ్గరలా? నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఇస్తూ ఉంటుంది. ఇవే కాకుండా ఫారెన్ నుంచి వీళ్ళకి మనీ అనేది వస్తుందనమాట. ఇప్పుడు ఈ బిల్ ఏం మాట్లాడుతుంది? వీళ్ళ ముగ్గురు ఇచ్చే ఫండ్ గురించి మాట్లాడట్లా. బయట నుంచి వస్తుంది ఫండ్. ఫారిన్ ఫండ్. దాని గురించి మాట్లాడుతుందనమాట. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసిందా? హ్మ్. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఫారెన్ నుంచి ఏదైతే కాంట్రిబ్యూషన్ వస్తోందో ఆ కాంట్రిబ్యూషన్‌ని ఇక్కడ నియంత్రిస్తున్నారు. అది ఈ బిల్ యొక్క అర్థం అనమాట. ఎవరెవరు దీంట్లో ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఎన్‌జీఓస్ వస్తాయి, ట్రస్ట్‌లొస్తాయి, అదేవిధంగా ధార్మిక సంస్థలొస్తాయి, ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ వస్తాయి. ఎందుకు తీసుకొచ్చారు ఈ యాక్ట్? ఎన్‌ష్యూర్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ లాఫుల్ యూజ్ ఆఫ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్. ఏమంటున్నారు? ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకోవద్దు అని చెప్పట్లేదు. తీసుకోవాలి. కానీ దాన్నేమని చెప్తున్నారు? ఆ యొక్క కాంట్రిబ్యూషన్స్‌ని యూజ్ చేయడంలో పారదర్శకత అనేది కనిపించే విధంగాను, మరియు ఆ వాడుకునే ఆ ఫారిన్ ఎయిడ్‌ని యూజ్ చేయడం చట్టబద్ధంగా యూజ్ చేసుకునే విధంగా ఇప్పుడు బిల్‌ని అమెండ్ చేస్తున్నారన్నమాట. అంటే ఏం చేస్తున్నారో చూద్దామా ఒకసారి? ఒకసారి సారీ వీడియో స్టక్ అయిపోయింది. ఈ స్లైడ్ అబ్జర్వ్ చేయండి. ఈ స్లైడ్‌లో ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఎన్‌జీఓస్ సైడ్ ఉన్న గ్రీవెన్స్ ఏంటో మాట్లాడదాం. చర్చెస్ అనేవి ఈ బిల్‌ని అపోజ్ చేస్తున్నాయి అని చెప్తున్నారన్నమాట. ఎందుకు అపోజ్ చేస్తున్నాయి? చర్చెసే కాదు. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా ఈ బిల్‌ని అపోజ్ చేస్తున్నాయి. అదేవిధంగా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ బిల్‌ని అపోజ్ చేస్తున్నాయి. ఎందుకు అపోజ్ చేస్తున్నాయి అంటే ఇప్పటివరకు ఎన్‌జీఓస్‌కి ఏవైతే అసెట్స్ ఉన్నాయో, ఆ అసెట్స్ ఒకవేళ ఆ ఎన్‌జీఓస్ కానీ రెన్యువల్ చేసుకోకపోతే గమనించాలి. రెన్యువల్ చేసుకుంటే నో ఇష్యూ. రెన్యువల్ కానీ చేసుకోకపోతే ప్రతి సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఈ రెన్యువల్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ బిల్ ద్వారా. ఒకవేళ చేసుకోకపోతే అప్పుడు ఏం చేస్తుంది? గవర్నమెంట్ వాటిని కన్ఫెస్ చేసుకుంటుంది. అది కాస్త తీసుకెళ్ళి ఒక పబ్లిక్ అథారిటీ కింద పెడుతుంది. అంటే ఇంతకుముందు ఎన్‌జీఓస్‌కున్న అసెట్స్ కాస్త ఇప్పుడు పబ్లిక్ అథారిటీ కిందకెళ్ళిపోతాయి. స్టేట్ అనేది తీసుకునేస్తుందనమాట. అందుకని. అదే విధంగా ఇక్కడ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క రెగ్యులేషన్స్ అనేవి ఈ ట్రాన్సాక్షన్‌ల మీద ఇంకా పెంచారనమాట. ఈ రెండిటి వల్ల వీళ్ళేమంటున్నారంటే చర్చెస్ కానీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వీటన్నిటిని ఓకే. మీరు ట్రాన్సాక్షన్స్‌లో ఈ యొక్క రెగ్యులేషన్స్ పెంచి ట్రాన్స్‌పరెన్సీ అనేది తీసుకురావాలనుకుంటున్నారు. బావుంది. కానీ మీరిలా చేయడం వల్ల మీరు అందరూ తప్పు చేశారు అని అందరిని పనిష్ చేసినట్టుంది. దానివల్ల ఏమైతది? మాకు ఏవైతే ఫారెన్ ఎయిడ్ రావాల్సుంటుందో, ఆ ఫారెన్ ఎయిడ్ తగ్గిపోతుంది గదా! మోరోవర్ ఏంటి? గవర్నమెంట్ ఒకవేళ ఇన్ కేస్ మీరు రెన్యువల్ చేయాలి అంటున్నారు. మాకు ఆ సర్టెన్ పీరియడ్ లోపల ఒకవేళ గవర్నమెంట్ కానీ రెన్యువల్ చేయకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మా ఆస్తులు మీరు తీసేసుకుంటున్నట్టే కదా! అంటే గవర్నమెంట్ ఒకవేళ ఇంటెన్షనల్‌గా చేయాలి అనుకుంటే కూడా ఆస్తులనే వాటిని తీసేసుకోవచ్చనమాట. సో, అలా గవర్నమెంట్ సైడ్ వీళ్ళ గ్రీవెన్స్ చెప్తున్నారు. ఇంకా ఏంటి ఫారెన్ ఎయిడ్ తగ్గిపోతుంది అంటున్నాం కదా! ఆ ఫారెన్ ఎయిడ్ తగ్గిపోవడం వల్ల వాటి మీద డిపెండ్ అయ్యి రన్ అవుతున్న స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అనాథాశ్రమాలు కానీ, రూరల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కానీ
ఇవన్నీ కూడా వెనకబడే ఆస్కారం ఉంది. అదే కాదు, ఇంకా మాకన్నా స్మాల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చతికిల పడిపోతాయి కదా! మీరు చేసే ఇలాంటి ఒక అమెండ్‌మెంట్ వల్ల అని. సో, రెగ్యులేషన్స్ అనే వాటిని ట్రాన్సాక్షన్స్ మీద పెంచారనేది ముందు నుంచి పెంచుతూనే వస్తున్నారు. ఇదేమి ఈ రోజే తీసుకొస్తున్నారు. బట్ ఇక్కడ వీళ్ళ ప్రాబ్లమ్ ఏమైందంటే ఈ అసెట్స్ అన్నమాట. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఈ అసెట్స్ అనే వాటి దగ్గరే ఇష్యూ అంతా వస్తుందన్నమాట. సరే, అసలు ఇంత మంచి వర్క్స్ చేస్తున్నాయి గదా ఎన్‌జీఓస్. మరి గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది? అసలు గవర్నమెంట్ ఏం చెప్పాలనుకునింది? ఒకసారి చూద్దామా దాని గురించి కూడా? హ్మ్. ఇవి కొన్ని నేను మన లోకల్ ఛానల్స్ నుంచే తీసుకున్న ఇన్ఫర్మేషన్ అండి. కానీ అవన్నీ ఫ్యాక్ట్స్ కాబట్టి నేను ఇక్కడ ఒక దగ్గర చేయడం జరిగిందనమాట. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తానండి. చూడండి. ఒకటి బ్రైబరీ స్కామ్ అనేది బయటకొచ్చింది. ఎప్పుడు? 2022లో బయటకొచ్చిందనమాట. దాన్ని ఎవరు ఛేదించారంటే సీబీఐ వాళ్ళు డిస్క్లోజ్ చేశారు. ఏం జరిగిందంటే ఇక్కడ ఎఫ్‌సీఏ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్స్ వాళ్ళు, ఎన్‌జీఓస్ ఇద్దరు కుమ్మక్కైపోయి ఈ ఎఫ్‌సీఆర్‌ఏ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిలో దారి మళ్లింపు చర్యలు చేశారన్నమాట. దాన్ని సీబీఐ డిస్క్లోజ్ చేసింది. అంటే ఇక్కడ ఇద్దరు కుమ్మక్కైపోయారు. ఓకే. సో, దానివల్ల అసలు ఎందుకు వీళ్ళు కుమ్మక్కైపోయారు? అంటే అసలు ఎన్‌జీఓస్ ఏం చేస్తున్నాయి? ఎన్‌జీఓస్ ఏం చేస్తున్నాయి అన్నారు ఫస్ట్ నుంచి. సమాజ సేవ చేస్తున్నాం అన్నారు. అంతే కదా! ఎడ్యుకేషన్ ఇలాంటివి. మరి ఎడ్యుకేషన్ ఇలాంటివి చేసినప్పుడు మీరెందుకు ఇద్దరు ఒకటైపోయారు? అసలేం జరుగుతుంది ఇక్కడ? గమనిద్దామా? మీకు గుర్తుంటే కుండాకుళం న్యూక్లియర్ ప్లాంట్ ఇష్యూ అనేది మీకు ఐడియా ఉండాలి అంటే జయలలిత గారు అంటే ఇంకా లాస్ట్ టైం ఆమె హాస్పిటల్కి వెళ్ళే ముందు జరిగిన ఇష్యూలో ఇదొక ఇష్యూ అనమాట. కుండాకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది అప్పుడు రష్యా యొక్క హెల్ప్తో అంటే మన్మోహన్ సింగ్ గారు సారీ అది జయలలిత గారు లాస్ట్ కాదు ఇంకా ముందే అనమాట. బట్ అప్పుడు ఆమె సీఎంగా ఉన్నారనమాట. సరే, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు అనమాట. వీళ్ళ కొలాబరేషన్తో ఈ ప్లాంట్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే అది ఇనాగ్రేషన్ చేసే టైంకి అది ఇనాగ్రేట్ చేసి ఆవిడ హాస్పిటలైజ్ అయ్యారు. బట్ ఇది స్టార్టింగ్‌లోనే అనమాట జరిగింది. ఇక్కడ కొలాబరేషన్ జరుగుతూ ఉంటే చాలా ప్రొటెస్ట్ అనేది ఈ ప్లాంట్ పెట్టొద్దు అని స్టార్ట్ చేసామట. ఈవెన్ పోలీస్ కాల్పులు కూడా చేశారు. బట్ లాస్ట్‌కి తెలిసిందేంటంటే కొన్ని చర్చ్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాలని ఫండ్ చేసి ఇక్కడ ఇలాంటి ఒక ఎజిటేషన్ స్టార్ట్ చేపిచ్చాయి. ఎందుకు ఇలాంటి ఒక ఎజిటేషన్ తీసుకొచ్చాయి అంటే ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది రష్యా హెల్ప్‌తో తీసుకుంటున్నారన్నమాట. సో, రష్యా హెల్ప్‌తో కాకుండా యూఎస్ హెల్ప్ తీసుకోవాలి. ఈ టెక్నాలజీ అందకూడదు అని చర్చెస్ అనేవి బ్యాక్ ఎండ్‌లో ఉండి వర్క్ చేపించాయి అని చెప్పి అప్పుడు యొక్క ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందనమాట. సో, ఇమ్మీడియేట్‌లీ అది తెలియంగానే మన్మోహన్ సింగ్ గారు ఏంటంటే 2010లో ఈ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్‌కి అమెండ్‌మెంట్స్ తీసుకురావడం జరిగింది. అదొకటే కాదు. తర్వాత తూత్తుకుడి స్టెరిలైజ్డ్ ప్లాంట్ అని వినే ఉంటారు. ఇది వేదాంత కంపెనీ వాళ్ళదనమాట. ఇది కూడా చెన్నైలో ఉండడం బేస్డ్ అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే చైనా ఏం చేసింది? చర్చెస్‌ని అదేవిధంగా కమ్యూనిస్ట్‌లని ఇద్దరిని యూజ్ చేసుకొని ఇక్కడ ఒక ఎజిటేషన్ స్టార్ట్ చేసింది. ఏమని ఎజిటేషన్ అంటే ఈ ప్లాంట్ అనేది పొల్యూషన్ నార్మ్స్ పాటించట్లేదు అని చెప్పి చాలా పెద్ద ఎజిటేషన్ అయిందనమాట. సో, ఆ టైంలో సుప్రీం కోర్ట్ కూడా దీని మీద బ్యాన్ అనేది విధించిందనమాట. ఎందుకు ఇదంతా చేశారు అప్పుడు చైనా? ఎందుకు ఇలాంటి వర్క్ చేసింది అంటే బ్యాక్ ఎండ్ చేసిందంటే అప్పటి వరకు కాపర్‌ని మన ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేది. అంటే ప్రతి మెటీరియల్‌లో మనం కాపర్ యూజ్ చేసేవాళ్ళనమాట. అట్లా సెమీ కండక్టర్స్ కానీ ప్రతి విషయంలో ఇండస్ట్రియల్‌లో. అప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క తూతుపూడి ప్లాంట్ పెట్టిన తర్వాత మనం కాస్త ఎక్స్‌పోర్టర్‌గా మారిపోయాం. అంటే మన అవసరాల్ని యూజ్ చేసుకొని వాటి అవసరాలను తీర్చుకుంటూనే మనం ఏం చేసాం? విదేశాలకు కూడా ఎగుమతి చేయడం స్టార్ట్ చేసాం. దానివల్ల ఏమైంది? అంతవరకు భారత్ అనేది చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు చైనాకి రావాల్సిన ఇన్‌కమ్ అనేది పడిపోయింది. మోరోవర్ ఎక్స్‌పోర్టెడ్ కంట్రీగా పెరిగిపోయిందనమాట. సో, అది చైనాకి అప్పటికి రా మెటీరియల్స్ సప్లై చేస్తుంది ఎవరంటే పాక్ అనమాట. సో, వీళ్ళిద్దరికీ ఈ విషయం నచ్చలేదు. సో, చైనా తన యొక్క ఆర్థిక లావాదేవీలను ఎందుకు వదిలేసుకుంటుంది? అందుకని చైనా దీన్ని బ్యాక్ ఎండ్ నుండి నడిపించింది అని చెప్పి అప్పుడు ఐబీ రిపోర్ట్‌లో కూడా తేలిందనమాట. ఇప్పుడేం చేస్తున్నాం మనం ప్రెజెంట్ మన ఇండియన్ కండిషన్ ఏంటంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని అప్పుడు వేదాంత కంపెనీ చైర్మనే డిస్క్లోజ్ చేశారని కూడా అంటూ ఉంటారు. ఇట్లా చైనా బ్యాక్ ఎండ్ నుండి ఇలా చేసింది అని చెప్పేసి.
అంటే ఇక్కడ గమనించండి. వీటి వల్ల ఎవరు లాస్ అయ్యారు? మన ఇండియానే కదా లాస్ అయింది. బట్ ఎవరు? బయట నుంచి వేరే శక్తులొచ్చేసి భారతదేశంలో ఇలాంటి ఒక యాక్టివిటీస్ చేయడం ఏంటి? ఎంత అన్యాయం. ఇంకా మీకు ఇంకొక రిపోర్ట్ చెప్పాలంటే, అప్పుడు ఐవీ రిపోర్ట్ ఒకటి చెప్పిందనమాట. ఏం చెప్పిందంటే, ఇలాంటి ఎజిటేషన్స్ వల్లంట మనం దాదాపు ప్రతి సంవత్సరం 2-3% ఆఫ్ జీడీపీని కోల్పోవాల్సొస్తోంది అని చెప్పింది. అంటే దాదాపు 100 కోట్లు మనకు లాస్ వస్తుందంట. ప్రతి సంవత్సరం గూడా. ఇలాంటి యాక్టివిటీస్ వల్ల అని చెప్తున్నారు. ఇది గమనించిన మన వాళ్ళేం చేశారు అంటే, అంటే ఆల్మోస్ట్ ఎన్‌డీఏ 2014లో కదా వచ్చింది. మోడీ గారొచ్చిన తర్వాత ఏం చేశారు అంటే, 50,000 అప్పటి వరకు ఉన్నాయన్నమాట ఇండియాలో. ఏంటి ఈ యొక్క ఎన్‌జీఓస్. వాటన్నిటికి రిజిస్ట్రేషన్‌లోను, వాటిలోను అన్నిట్లో చేంజ్ చేసేసి, అన్నిటిని వాటి లైసెన్సులు రద్దు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ, లాస్ట్‌కి ఈ రోజుకి 16,000 మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ 16,000 కూడా మొత్తం ఇండియా అంతా సెగ్రిగేట్ అయిందా అంటే లేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లోకలైజ్ అయిందన్నమాట. అది ఎక్కువగా సౌత్ ఇండియాలోను, నార్త్ ఈస్ట్‌లోను ఇవి ఎక్కువగా లోకలైజ్ అయిందన్నమాట. సో, దీనివల్ల మీకేం అర్థమైంది? ఇక్కడ ఇష్యూ ఏమైంది? ఫండింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి? ఫారిన్ ఫండింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఫారిన్ ఎయిడ్ అనేది వస్తుంది. ఆ ఫారిన్ ఎయిడ్ వల్ల మనకి ఇండియాలో డిస్టర్బెన్సెస్ అనేది వస్తుంది. ఇది క్లారిటీనా? హ్మ్. సో, అందువల్ల మనం ఏంటంటే ఫస్ట్ ఫోకస్ దేని మీద పెట్టామంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద పెట్టాం. ఎలా పెట్టారు? అప్పటిదాకా ఎన్‌జీఓస్ అనేవి ఇండియా మొత్తం మీద ఉండేటివన్నమాట. అవి ఏం చెప్తూ ఉండేటంటే ప్రతి దగ్గర అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటూ వాటి వర్క్స్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండేటివి. బట్ తర్వాత బిల్ ఏం తీసుకొచ్చారంటే అట్లా చేస్తే మేము వాటన్నిటిని మానిటర్ చేయలేమండి. కష్టం. ఎందుకంటే రిమోట్ లెవెల్‌లో ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే మీ మెయిన్ అంటే మీ ఫస్ట్ ఇనీషియల్ అకౌంట్ ఉంటుంది కదా! అది ఎస్‌బీఐ పార్లమెంట్ బ్రాంచ్ ఉంది ఢిల్లీలో. అక్కడ ఓపెన్ చేయండి. బట్ మీ యాక్టివిటీస్ అన్నీ ఎక్కడైనా చేసుకోండి. మాకు ప్రాబ్లమ్ లేదు. బట్ మీ మెయిన్ అకౌంట్ అనేది మాత్రం ఇక్కడ ఓపెన్ చేయాలి. సో, అలా ఓపెన్ చేసినప్పుడు ఏమైతుంది? మేము దాన్ని ఈజీగా మానిటర్ చేయగలం. దేని ద్వారా? మన యొక్క ఈడీ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కానీ, లేకపోతే మన సీబీఐ ద్వారా కానీ ఈజీగా ఆ ట్రాన్సాక్షన్స్‌ని మనం మానిటర్ చేయగలం అని చెప్పారనమాట. ఇంకొకటి సరే ఇప్పుడు వాళ్ళకొచ్చే ట్రాన్సాక్షన్స్ మీద నిఘా అనేది పెట్టగలిగారు. సెకండ్ థింగ్ ఏం చేయగలిగారు? అంటే ఇక్కడ మిస్‌యూజ్ కనిపిస్తుంది అంటే ఇక్కడ గమనించండి. ఇప్పుడు సపోజ్ 50,00,00,000 వచ్చిందనుకోండి. వాళ్ళేం చెప్తున్నారు? ఇదిగోండి మేము ఎడ్యుకేషన్ కోసం 50,00,00,000 తీసుకున్నాము. మేము ఫారెన్ కాంట్రిబ్యూషన్ ద్వారా అని చెప్పి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్‌సీఆర్‌ఏ బిల్ అని చెప్పిందంటే ఏంటంటే, ఫారెన్ ఎయిడ్ వస్తుంది. దాన్నేం ఆపట్లేదు. అది రావచ్చు అని చెప్తున్నారు. కానీ ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఆన్ అకౌంట్ అంటే ప్రతిదీ మానిటర్ అవుతూ ఉంటుందనమాట. సో, ఆన్ అకౌంట్ ఇది చేసేటప్పుడు మీకు గుర్తుంటే ఇన్‌కమ్ టాక్సే చూడండి. లేకపోతే ఇంకా వేరే టాక్స్‌లు ఏదైనా చూసినా టాక్స్ అవాయిడెన్స్ అని ఉంటుంది. అవునా? టాక్స్ ఎవేషన్ అని కూడా వింటూ ఉంటారు మనం. గుర్తుందా మీకు? టాక్స్ ఎవేషన్‌లో ఏం జరుగుతుంది? మనీ లాండరింగ్, బ్లాక్ మనీ ఇవన్నీ మాట్లాడతాం. అవాయిడెన్స్ ఏంటి? చట్టపరకంగా ఉన్న లూప్ హోల్స్ అంటే చట్టం ఇచ్చిన ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకొని మనం పన్ను కట్టే అమౌంట్ ఏదైతే ఉందో తగ్గించుకుంటామట. అంటే చట్ట ప్రకారమే చేస్తాం ఇదంతా కూడా. అలాగే ఎఫ్‌సీఆర్‌లో కూడా ఆన్ అకౌంట్ కిందే జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన పర్పస్ కిందనే వీళ్ళు అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటారన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనుకోండి. ఎడ్యుకేషన్‌కి 50,00,00,000 తీసుకున్నాం అని చెప్పి తీసుకుంటారు. కానీ వాళ్ళేం చేస్తున్నారు? కేవలం 10,00,00,000 మాత్రమే ఎడ్యుకేషన్‌కి పెడుతున్నారు. మరి 40,00,00,000 ఏమైనట్టు? ఈ 40,00,00,000 ఏం జరిగింది? ఇదనమాట ఇంపార్టెంట్. వాళ్ళు దానికి ఏమంటున్నారు అంటే, ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ అనుకోండి సపోజు. ఇదిగోండి మేము త్రూ ఔట్ ఇండియాలో మేమున్నాం కదా! ఒకటి మేము ఇక్కడ కర్ణాటకలో కట్టాము. ఇంకోటి కేరళలో కట్టాము. ఇంకోటి మణిపూర్‌లో కట్టాము. లేకపోతే ఇంకోటి అస్సాంలో కట్టాము. ఇలా చెప్తుండారనమాట. సో, దానివల్ల ఏమైపోయింది? అది ఎవరు మానిటర్ చేస్తారు? వెళ్లి ప్రతి అకౌంట్‌ని ఎవరు చెక్ చేస్తారు? నిజమేనా? వీళ్ళు చెప్పేది కాదా? అవునా? కాదా? అని ఎలా తెలుస్తుంది? తెలీదనమాట. దానికని వీళ్ళేం చెప్పారు అంటే, గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, సరే మీరేంటి ఇప్పుడు మీరు కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నానని చెప్తున్నారు కదా! మీరక్కడే రిజిస్టర్ అవ్వండి. మీరు కర్ణాటకలోనే రిజిస్టర్ అవ్వండి. అప్పుడు మీరు కర్ణాటకలోనే ఉండి మీ యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి, మేము అక్కడే ఉన్న మీ యాక్టివిటీస్‌ని మేము మానిటర్ చేయగలుగుతాము అని చెప్పి, వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడే మానిటరింగ్ అనేది మొదలుపెట్టిందనమాట.
దాంతో పాటు ఏమన్నారు, ఇంతకుముందు నంబర్ ఆఫ్ అంటే వాళ్ళందరికీ లైసెన్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేసేస్తూ ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు అన్నిటికి కాకుండా జస్ట్ ఒక 5 కండిషన్‌లు తీసుకొచ్చారు. హెల్తు, లేకపోతే ఎడ్యుకేషను, లేకపోతే చారిటబుల్ యాక్టివిటీస్ ఇలా కొన్ని యాక్టివిటీస్ చెప్పి ఈ 5 ఏదో ఒక దాని కింద మీరు రిజిస్టర్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కింద ఒక ఎన్‌జీఓ అనేది రిజిస్టర్ అయిందనుకోండి. ఇది ఎడ్యుకేషన్‌కి సంబంధించిన విషయాలు మాత్రమే సర్వీస్ అనేది డెలివరీ చేయాలన్నమాట. అట్లా వీటి మీద కంట్రోల్ అనేది తీసుకొచ్చారనమాట. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాప్ కూడా తీసుకొచ్చారు. ఎందుకు అంటే అప్పుడు ఫండ్ అనేది తీసుకునేసేవాళ్ళనమాట. ఒక 10,00,00,000 లేకపోతే ఒక 20,00,00,000 అలా తీసేసుకొని ఏమనేవాళ్ళు, ఇదిగోండి మేము మొత్తము మా దాంట్లో 50% అంటే దాదాపు 10,00,00,000 మేము అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్షియర్ పెట్టేసాము అని చెప్పేవాళ్ళు. అంటే ఎలాంటివి లైక్ సాలరీస్ కానీ, లేకపోతే ఆఫీస్ ఎక్స్‌పెండిచర్ కానీ, స్టేషనరీ కానీ ఇలాంటి వాటి మీద. దానికి ఆన్ పేపర్ రికార్డ్స్ ఏముంటాయి? ఈజీగా ఏదైనా కూడా క్రియేట్ చేసి చూపించగలరు. అందుకనేసి గవర్నమెంట్ ఏమనింది అంటే, వీళ్ళు మొత్తం యూజ్ చెయ్యట్లేదు. ఆ విషయం తెలుసు. ఏదో ఒక 10%, 20% వాడి, ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, దాన్ని వేరే పర్పస్‌కి వాడుకుంటున్నారనమాట. సో, దాన్ని గుర్తించిన ప్రభుత్వం ఏం చేసిందంటే, మాక్సిమం యుటిలైజేషన్ ఏదైతే ఉందో, మీరు ఫండ్ రిసీవ్ చేసుకున్న దాంట్లో, దాన్ని మీరు దేనికోసమైతే రిజిస్టర్ అయ్యారో, అంటే ఎడ్యుకేషన్ కోసం కానీ, హెల్త్ కోసం కానీ, దేనికోసం ఏ సర్వీస్ కోసం మీరు రిజిస్టర్ అయితే, ఆ సర్వీస్‌ని చేయాల్సిందే. సో, మేమేం చేస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ కింద కేవలం మీకు 20% మాత్రమే లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పి వాటి యొక్క క్యాప్‌ని తగ్గించడం చేశారనమాట. ఇంతకుముందు 50% ఉంటే దాన్ని 20% తగ్గించేశారు. గమనించండి. ఫస్ట్ వాళ్ళ యొక్క మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో, ఆ బ్యాంక్ అకౌంట్ మీద కంట్రోల్ తీసుకొచ్చారు. ఆ బ్యాంక్ అకౌంట్ మీదే కాకుండా వాళ్ళు ఏ స్టేట్‌లో వాళ్ళ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ యాక్టివిటీస్ జరుపుతున్నారో అక్కడ రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి దానికంటూ ఒక సింగిల్‌గా ఒకే దగ్గర అంటే మల్టిపుల్ లొకేషన్స్ లేకుండా, డూప్లికేషన్ లేకుండా సింగిల్ లొకేషన్‌కి కన్ఫైన్ చేశారు. అదేవిధంగా ఎన్‌జీఓస్ ఫార్మ్ అయ్యే పర్పస్ ఏదైతే ఉందో, ఆ పర్పస్‌ని కన్ఫైన్ చేశారన్నమాట. ఒక 5 కేటగరీస్ తీసుకొని. నెక్స్ట్ ఫండ్ యుటిలైజేషన్‌కి సంబంధించి చెప్పారు. ఎలా ఫండ్ యుటిలైజేషను? అడ్మినిస్ట్రేషను ఇలాంటివన్నీ కాదు. మీరు ఏ సర్వీస్ కోసమైతే ఈ అమౌంట్ తీసుకుంటున్నారో, ఆ సర్వీస్ డెలివరీ చేయడానికి. ఇప్పుడు నిజమే కదండీ! ఎన్‌జీఓస్ ఎందుకు ఫార్మ్ అయింది? వాళ్ళేమన్నా ఇంకొకరా? వాళ్ళు కూడా మన వాళ్ళే. మన ఇండియన్సే. మన వాళ్ళే. మనమేంటి మన దేశ భద్రత వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ కదా! వాళ్ళు గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్‌ని మేము ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తాము. గవర్నమెంట్‌కి సపోర్ట్‌గా ఒక హ్యాండ్ లాగా మేముంటాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్‌లో అన్నప్పుడు ఏమైతుంది? సర్వీస్ కోసమే వాళ్ళు ఫార్మ్ అయ్యారు కాబట్టి, వాళ్ళకొచ్చిన అమౌంట్ కూడా ఈ సర్వీస్‌కి కదా వాడమని చెప్తున్నారు. దీంట్లో గవర్నమెంట్ తప్పేం చెప్తుంది? ఏదో గవర్నమెంట్ ఏదో చేసేస్తుంది అన్నట్టు చూస్తున్నారు కానీ, గవర్నమెంట్ ఇక్కడేం తప్పు చేయట్లేదు కదా! వాళ్ళు ఎన్‌జీఓస్ ఫార్మ్ అయింది ఎందుకని చెప్పారు? నేను ఎడ్యుకేషన్ ఇదిగోండి ఇది ప్రమోట్ చేస్తా, హెల్త్ ప్రమోట్ చేస్తా అన్నప్పుడు గవర్నమెంట్ కూడా అదే చెప్తోంది. లీగల్‌గా, చట్టబద్ధంగా మీరు చేయాల్సిన పనే మీరు చేయాల్సిన దానికి అమౌంట్ వాడండి అని చెప్తుంది. ఇద్దరు చేయాల్సింది ఒకే పని. అదే చెప్తుంది. సో, దీన్ని మనం నెగెటివ్‌గా చూడకూడదిక్కడ. నెక్స్ట్ ఆడిట్ అనమాట. అంటే ఎక్కువ బ్లేమ్ ఎక్కడొచ్చిందంటే ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ లేదు అని చెప్పి వచ్చిందనమాట. అంటే వీళ్ళిప్పుడు సపోజ్ ఒక రూ. 100 తీసుకున్నారనుకోండి ఫారెన్ కాంట్రిబ్యూషన్ కింద. కేవలం రూ. 20 వరకు మాత్రమే సర్వీస్ అనేది డెలివర్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమైంది? పబ్లిక్‌లో కూడా ట్రస్ట్ అనేది లేకుండా పోయింది. ఓకే. ఈ ఎన్‌జీఓస్ అనేవి డబ్బులు తినేస్తున్నాయి కానీ ప్రజలకేమి సాయం చేయట్లేదు. ప్రజలు అంటే ఒకలాంటి నెగెటివ్ ఫీలింగ్ వస్తూ ఉండిందనమాట. సో, అందుకనేసి ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి వాళ్ళ మీద ఆడిట్ అనేది ఇచ్చారనమాట. వాళ్ళేంటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడము, టాక్సెస్ ఇలాంటివన్నీ కూడా అంటే ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ మిస్‌యూజ్ తగ్గించాలి అన్నాం కదా! మిస్‌యూజ్ ఎలా తగ్గించాలని ఇందాక మాట్లాడుకున్నాం. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెండిచర్ విషయంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడేంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. 10,00,00,000 తీసుకున్నారనుకోండి. 30% మాత్రమే యూజ్ చేస్తారు. 90% యూజ్ చేశాము అని పేపర్ మీద రాస్తున్నారనమాట. అలా రాయడం వల్ల ఏమైతుందంటే నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి కూడా డబ్బులు తీసుకోవడానికి వీళ్ళు ఎఫ్‌సీఆర్ఏ ముందు ఈజీగా వాళ్ళ ఇండెంట్ పెట్టగలుగుతున్నారు. ఏంటి అంటే మీరు ఎంతైతే డబ్బులు తీసుకున్నారో, ఆ తీసుకున్న డబ్బులు మీరు ఖర్చు పెట్టారు అని చూపిస్తేనే ఎఫ్‌సీఆర్ఏ అలౌ చేస్తదనమాట. మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి. అందుకని ఈళ్ళేంటి 30% యూజ్ చేసినప్పటికి కూడా 90% యూజ్ చేశాము అని చెప్పేసి నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి ఎళ్ళిపోతున్నారనమాట. దానికని గవర్నమెంట్ ఏం చేసిందంటే అట్లా కాదు. మీరేం చేయాలంటే డెఫినిట్‌గా మీకొచ్చిన పర్సెంటేజ్‌లో 30, 20 ఇవి కాదు.
75% ఖచ్చితంగా యూజ్ చేసి ఉండాలి. అది కూడా మినిమమ్ 10,00,000ని 2 ఫైనాన్షియల్ ఇయర్స్‌లో యూజ్ చేసి ఉండాలి. ఆ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ కలిపి ఇది మినిమమ్ 10,00,000 అయినా సరే ఖర్చు పెట్టుండాలి. దానికి సంబంధించిన అకౌంట్‌లు చూపించాలంట. సో, దానివల్ల ఎందుకు వీళ్ళు ఇలాంటి లిమిట్ పెట్టారు అంటే, అమౌంట్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అయిపోయి వేరే వేరే యాక్టివిటీస్ కోసం ఎన్‌జీఓస్ దాచిపెట్టే ఒక పద్ధతి ఏదైతే ఉంటుందో, ఆ పద్ధతిని తీసేసిన వాళ్ళు అయిపోతారనమాట. అంటే ఉన్న డబ్బంతా కూడా ఇక్కడ ఎక్స్‌పెండిచర్‌లోకి వచ్చేస్తది. ఆన్ అకౌంట్‌లోకి. సో, ఇట్లా నెక్స్ట్ వాళ్ళు సైడ్ చేయడానికి అమౌంట్ అనేది ఏది ఎన్‌జీఓస్ దగ్గర ఉండదనమాట. నెక్స్ట్ ఇక్కడొచ్చింది గోల. ఎక్కడ? అసెట్స్ నుంచి వచ్చిందనమాట. ఏమొచ్చింది? మీరు చెప్పారు గదా! రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి 5 సంవత్సరాలకొకసారి అనేసి. అప్పుడు ఏమైంది అంటే, చాలా ఎన్‌జీఓస్ ఏం చేసేది అంటే, ఒక చర్చ్ కట్టడము, లేకపోతే ఆ డబ్బులు యూజ్ చేసి ఒక స్కూల్ కట్టే, లేకపోతే ఒక ల్యాండ్ కొను, ఇంకోటి అంటే ప్రాపర్టీ అనేది కొనేసేవాళ్ళనమాట. కొనేసి ఏం చేసేవాళ్ళు 5 ఏళ్ల తర్వాత ఇంకా ఆ ఎన్‌జీఓ ఇంకా రెన్యువల్ చేసుకోదనమాట. సో, దానివల్ల ఏమైతది? అది ల్యాప్స్ అయిపోతది. ల్యాప్స్ అయిపోయినప్పుడు ఏమైతది? ఇప్పుడు అది ముందు కొనింది గదా! స్కూలో, ఇంకోటో వాటన్నిటిని ఏంటి వేరే వాళ్ళకి అమ్మేస్తది ఈజీగా. అప్పుడు ఏం చేస్తున్నారు? ఇండివిడ్యువల్‌గా యూజ్ చేసేసుకున్నాంట. అంటే ఇంతకుముందు ఎన్‌జీఓ కింద ఉన్న ఆస్తి కాస్త ఇప్పుడేమైంది? ఇండివిడ్యువల్ ఆస్తి అయిపోయింది. ఎందుకంటే ఎన్‌జీఓ అనేది ఎగ్జిస్టెన్స్‌లో లేదు కాబట్టి. దానివల్ల ఏం జరిగింది? ఫార్మల్‌గా మీరు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని ఒకరి నుంచి ఇంకొకరికి బదిలీ చేసుకొని, ఒక పెద్ద మాఫియా లాగా తయారైపోయిందనమాట అది. సో, అది గుర్తించిన సెంట్రల్ అథారిటీ ఇప్పుడు ఇక్కడే అనమాట బిల్ తీసుకొచ్చింది. ఇప్పుడేమన్నారంటే, సరే ల్యాప్స్ అయిపోయింది కదా! బాగుంది. ఇప్పుడు ఆ ల్యాప్స్ అయిపోయిన దానికి మీరేం చేస్తున్నారు? మీరు ఎన్‌జీఓ లేదు కాబట్టి, ఎవరో ఒకరు దాని బాగోగులు చూసుకోవాలి అని చెప్పి మీరందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంకా ఆ కష్టం మీకు అవసరం లేదు. నేనున్నాను గదా! ఆ ల్యాప్స్ అయిపోయిన ఎన్‌జీఓస్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వాటిని ఇక మీదట నేను తీసుకుంటాను అని చెప్పి సెంట్రల్ అథారిటీ ఒకదాన్ని ఫార్మ్ చేస్తాను అని చెప్పి బిల్లులో తీసుకొచ్చారనమాట. ఇది ఇప్పుడు వీళ్ళకి అసలు ఏమంటారు కొరకరాని కొయ్య అంటారు కదా! అలా తయారైంది. మీరు చూడండి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఫైనాన్షియల్ ట్రాన్స్‌పరెన్సీ ఎంత లూప్ హోల్స్‌లో జరుగుతుందనేది మీకు అర్థమైతుంది. ఇదే కాదు ఇప్పటిదాకా కూడా డోనర్స్ ఇప్పుడేమైంది ఫారెన్ ఎయిడ్ అనే దాన్ని అలో చేస్తాము అని చెప్పారు. అవునా? ఆ అలో చేసినప్పుడు ఈ ఫారెన్ ఎయిడ్‌ని ఎవరికిస్తున్నారు? అంటే ఎవరి చేతిలోకి అమౌంట్ ఎళ్తుంది? ఎందుకోసం ఎళ్తుంది? ఇంపార్టెంట్ కదా! ఇదొకటి చూస్తూ ఉన్నారనమాట. కానీ ఈ డోనర్స్ ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఇవన్నీ ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడేంటంటే ఈ డోనర్స్ ఎవరో కూడా డిస్‌క్లోజ్ చెయ్యాలి. ఇది వీళ్ళు చెప్తున్నారనమాట. ఒకసారి చూడండి ఈ స్లైడు. ఎందుకు గవర్నమెంట్ ఇంత పర్టిక్యులర్‌గా ఉంది అనేది మీకు అర్థమైతుంది. ఇందాకే అన్నాను గదా! ఇక్కడ అంటే ఎవరికి ఇస్తున్నారు? ఎందుకిస్తున్నారు? అని మాత్రమే చూస్తున్నారన్నాను గదా! ఎవరికిస్తున్నారు? ఎందుకిస్తున్నారని చూస్తున్నారు కరెక్టే. కానీ దాన్ని ఎలా యుటిలైజ్ చేశారు అన్నది ఇంతవరకు పట్టించుకోలేదనమాట. సో, ఇప్పుడు చూడండి ఇక్కడంతా కూడా మిస్‌యూజ్ అనే దాని దగ్గరంతా కూడా గవర్నమెంట్ ఏం చేయబోతోంది? అంటే ఈ వీటిల్లో ట్రాన్స్‌పరెన్సీ తీసుకురాబోతుంది. అంటే సెంటర్ ఆఫ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అక్కడే రిజిస్టర్ చేపిచ్చేసేయడము. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని 20%కి లిమిట్ చేసేసేయడము. అసెట్స్ ఏదైతే ఉందో ల్యాప్స్ అయినప్పుడు వాటిని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే ఒక సెంట్రల్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేసి తీసుకోవడము. ఇలాంటివన్నీ ఏంటంటే ఫండ్స్‌ని మిస్‌యూజ్ చేస్తూ ఉన్నారు కదా! ఆ మిస్‌యూజ్ ఏదైతే ఉందో అది లేకుండా డోనర్స్ ఏ యొక్క అభీష్టం మేరకు అంటే సర్వీస్ చేయడానికే కదా వాళ్ళిచ్చింది. సో, ఆ సర్వీస్ డెలివరీ అనేది నిష్పాక్షికంగా, ట్రాన్స్‌పరెంట్‌గా డెలివరీ అవ్వాలి. సో దట్ దానివల్ల ఏమైతుంది? ఎన్‌జీఓస్ అనేవి ఏ మోటివ్ మీద ఫార్మ్ అయ్యాయో, దేని మీద ఫార్మ్ అయింది? పబ్లిక్‌కి సపోర్ట్ చేయడానికి కోసం అన్నమాట. ఆ పబ్లిక్‌కి సపోర్ట్ సర్వీస్ అందించడం. ఆ మోటివ్ అనేది నెరవేరుతుంది అని చెప్పి ఈ బిల్లులో చట్టబద్ధంగా చెప్పడం జరిగిందనమాట. ఎందుకు ఇంతగా బిల్‌లో ఇన్ని మార్పులు తీసుకొచ్చారు అంటే, చూసారు కదా! ఇంతవరకు డోనార్ గురించి అడగలేదు అన్నాము. బట్ ఇప్పుడు డోనార్‌ని డిస్‌క్లోజ్ చేయాలి అన్నారు. అదే విధంగా ఆడిట్, ఆడిట్ కూడా చేయాలి. ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి అన్నాము. మీకు తెలుసా జస్ట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో అంటే 2024, 25 ఆ ఫైనాన్షియల్ ఇయర్‌లో కేవలం ఎన్నున్నాయని చెప్పాము ఇప్పుడు ప్రెజెంటు యాస్ ఆన్ నౌ ఒక 16,000 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి.
ఆ 16,000 ఆర్గనైజేషన్స్‌కంతా మీకు తెలుసా ఎంత డబ్బులొచ్చాయో? 22,963,00,00,000 ఫారిన్ ఎయిడ్ కింద భారతదేశంలో పనిచేస్తున్న ఎన్‌జీఓలకి ఆర్థిక సహాయం అందిందనమాట. మరి ఇంత మొత్తం మీ స్టేట్ బడ్జెట్ ఎంత చూడండి. ఏపీ బడ్జెట్ కానీ, లేకపోతే మన టీఎస్ బడ్జెట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ చూడండి. అవన్నీ టాక్సుల ద్వారా జనరేట్ చేసిన బడ్జెట్‌లో ఇదిగోండి దీని మేము ఇది యూజ్ చేస్తాం అదే చెప్తున్నారు. ఇదేంటిది? ఇన్‌కమా? ఇది ఇన్‌కమ్ గాదు. ఇది కాంట్రిబ్యూషన్. గమనించాలి ఈ రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉందో. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? విరాళం అని. విరాళాల రూపంలో 22 దాదాపు 23 కదా! 23,000,00,00,000 దేశంలోకి వచ్చింది. మరి ఆ 23,000,00,00,000 నిజంగా ఎన్‌జీఓస్ అనేవి ప్రజల సర్వీస్ కోసమే, పబ్లిక్ సర్వీస్ కోసమే వాడుంటే, ఇప్పటికీ చాలా ఇళ్ళకి నీళ్ళెందుకు అందట్లేదు? అఫ్‌కోర్స్ గవర్నమెంట్ అక్కడ ఫెయిల్ అయిందని అనుకుందాం. గవర్నమెంట్ అందించలేకపోయింది. కానీ ఎందుకు ఇంకా కొన్ని ఇళ్ళకి రక్షిత మంచినీటి పథకం అనేది అందలేకపోతుంది? రోడ్స్ ఎందుకు లేవు? మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నాం? డ్రైన్స్ ఎందుకు లేవు? ఎంత డబ్బులొచ్చింది? ఒక్క ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇది గమనించండి. ఒక్క ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 23,000,00,00,000 కేవలం 16,000 ఆర్గనైజేషన్స్‌కొచ్చాయి. ఎంత అమౌంట్ దేశంలోకి వచ్చింది అన్నది మీకు తెలియాలి. సో, ఇంత నెట్‌వర్క్ దీని వెనక నడుస్తుంది కాబట్టే ఇది ఆన్ అకౌంట్. గమనించాలి ఇది ఎవరో ఎన్‌జీఓనో, ఇంకొకటో లేకపోతే ఇంకెవరైనా సో, వాలంటరీగా ఏదైనా చేపట్టిన సర్వేనో అలాంటిది కాదిది. ఇది ఆన్ అకౌంట్‌గా గవర్నమెంట్ దగ్గరున్న రికార్డ్ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు ప్రకారం వచ్చిన అమౌంట్ ఇది భారతదేశంలోకి. జస్ట్ 1 ఇయర్‌లో ఇంతొచ్చింది. ఈ 1 ఇయర్‌లో వచ్చిందాన్ని ఇప్పుడు మీరు దీనికి అడాప్ట్ చేసుకోండి. ఇట్లా వీళ్ళు మిస్‌యూజ్ చేస్తూ ఫండ్‌ని దాచిపెట్టేయడం జరుగుతున్నప్పుడు, ఆ దాచిపెట్టిన డబ్బులన్నీ ఏం చేస్తారు? అల్టిమేట్‌గా ఏది ఆన్ అకౌంట్‌కి రాని వర్క్స్‌కి వాడతారు. లైక్ బ్లాక్ మనీ గానీ, పీఎంఎల్ఏస్ కానీ, లేకపోతే ఏదైనా ఎజిటేషన్స్ ఎనకాల బ్యాకప్ అండ్ ఫండింగ్ కానీ గమనిస్తున్నారా? ఎందుకు మనీ అనేదాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టేస్తుంటారు అనేసి. ఆన్ అకౌంట్ వచ్చిన దాన్ని వీళ్ళు ఎంత సవ్యంగా చట్టంలో ఉన్న లూప్ హోల్స్‌ని వాడుకొని పక్కకు తీసుకెళ్తున్నారనేసి. అందువల్ల ఇంత అమౌంట్ ప్రజలకి పేరుతో ప్రజల సర్వీస్ కోసమనేసి దేశంలోకి చేతులు మారుతూ వచ్చినప్పుడు, ప్రజలకి ఖచ్చితంగా దాని గురించి తెలుసుకునే ప్రాథమిక హక్కు వాళ్ళకుంటుంది. అవునా కాదా? కాబట్టి ఎన్‌జీఓస్ అనేవి డెఫినెట్‌గా ప్రజలకి ఆన్సర్ చెప్పాలి. అది వాళ్ళ హక్కు. ప్రజల హక్కు ఇది. అందుకని ప్రభుత్వం ఇంత గట్టిగా నిలబడిందనమాట. ఇప్పుడు అర్థమైందా? ఎందుకనేసి గవర్నమెంట్ ఐ మీన్ టు సే ఇంత బిల్‌ని ఇంత స్ట్రాంగ్‌గా తీసుకురాగలిగారు. ఇంత ఎజిటేషన్స్ చేస్తున్నా కానీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గట్లేదు అంటే ఇదనమాట రీజన్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చుంటుందనుకుంటున్నాను. ఓకే. రైట్. ఇప్పుడు ఇంకో సైడ్ ఆఫ్ ద డైమెన్షన్ చూడండి. ఇప్పటిదాకా ఏంటి? నిధుల రూపంలో మాట్లాడాం. ఇప్పుడు సొసైటల్ ఆస్పెక్ట్‌లో ఎస్పెషల్లీ డెమోగ్రఫీ ఆస్పెక్ట్‌లో మాట్లాడదాం. కన్వర్షన్స్ ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. ఏమని? మత స్వేచ్ఛ ఇచ్చింది. కానీ మత స్వేచ్ఛ ఏమిచ్చింది? నీ ఇండివిడ్యువల్‌గా నీకేదైనా మతం నచ్చితే నువ్వు అవలంబించొచ్చు. నువ్వు ప్రొఫెస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రొపగేట్ చేయొచ్చు. కానీ పదే పదే పొయ్యి ఇంకొకరిని బలవంతంగా ఈ మతంలోకి మార్చకూడదు. సో, బలవంతపు అంటే ఫోర్స్‌ఫుల్ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇల్లీగల్. అదే విధంగా లవ్ జిహాద్స్ ఎక్కువైపోతున్నాయన్నమాట. ఇలాంటి టైంలో ఈ కన్వర్షన్స్‌లో కూడా ఎన్‌జీఓస్ రోల్ ఉంది అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. ఎలా తెలుసా? మీకు గుర్తుంటే మద్రాస్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. దాన్ని సుప్రీం కోర్ట్ కూడా అంటే సుప్రీం కోర్ట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి డెలివర్ చేసింది. ఏమన్నారు? ఎస్సీ స్టేటస్ అనేది కన్వర్ట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తించదు అని చెప్పారు. గుర్తుందా? అంటే ఏమైంది? ఇప్పుడు ఎస్సీ స్టేటస్ కానీ, ఎస్టీ ఇవన్నీ ఎప్పుడిచ్చారు? హిందూయిజంలో అనాదిగా ఇక్కడ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి, ఆ డిస్క్రిమినేషన్‌ని కౌంటరాక్ట్ చేస్తూ ఫస్ట్ 10 ఏళ్ళంటూ తర్వాత మనం ఇప్పటిదాకా 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. కానీ క్రిస్టియానిటీలో ఇలాంటి రిజర్వేషన్స్ అంటే ఇలాంటి డిస్క్రిమినేషన్ లేదు. డిస్క్రిమినేషన్ ఉన్న దగ్గర మాత్రమే కదా రిజర్వేషన్స్ ఉండాలి. కాబట్టి ఈ క్లాసిఫికేషన్ ఎక్కడుంటుంది? హిందూయిజంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే
రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తూ ఉంటాయన్నమాట. వర్తిస్తున్నాయి మీన్స్ మనం ఇప్పుడు మన స్టేట్‌లో చూసినా నార్మల్‌గా క్రిస్టియన్స్ అనేవాళ్ళు దేని కిందకొస్తున్నారు? బీసీఈ కేటగరీ కింద వస్తారనమాట. నెక్స్ట్ ముస్లిమ్స్ కూడా. ఇట్లా ఒక్కొక్కరు ఏ ఏ కేటగరీలో రావాలో చెప్పేసున్నారు. కానీ ఈ ఎస్సీ స్టేటస్ మాత్రం ఎక్కడుంది? హిందూయిజంలో ఉందనమాట. బట్ చాలామంది ఏంటి హిందువులయినప్పటికీ కూడా క్రిస్టియన్‌లోకి కన్వర్ట్ అయ్యి ఇంకా గూడా వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ క్లెయిమ్ జేస్తూ ఉన్నారనమాట. సో, దాని మీద కోర్ట్ ఈ తీర్పు చెప్పింది. ఇలా కన్వర్ట్ అయినప్పుడు ఎస్సీ స్టేటస్ రాదు. బికాజ్ క్రిస్టియానిటీలో ఇలాంటి వివక్ష లేదు. ఈవెన్ ఇస్లాంలో కూడా లేదన్నారు గదా! అన్ని మతాలు సర్వమత సమ్మేళనం అని చెప్పారు. మీ దాంట్లో అసలు డిస్క్రిమినేషన్ లేదన్నారు గదా! సో, ఇలాంటివి ఉండదు అని చెప్పి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది జరగడం వల్ల ఏమైంది? అసలు ఏంటి ఇష్యూ ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు చూడండి గ్రౌండ్ లెవెల్‌లో. ఏం జరిగింది అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎక్కడ ఎక్కువ ఉందండి? ఛత్తీస్‌గఢ్‌లో గదా! ఇంకొక విషయం గూడా మీకు చెప్పాల్సింది. 25, 26 ఫైనాన్షియల్ ఇయర్‌లో అంట ఇలా మీకు ఇందాక అన్నాం గదా! 23,000,00,00,000 ఫారెన్ కాంట్రిబ్యూషన్ వచ్చింది ఇండియాలోకి అన్నాం 24, 25లో. అలా వచ్చిన అమౌంట్‌లో మాక్సిమం దేశమంతా కూడా యూనిఫార్మ్‌గా స్ప్రెడ్ అవ్వలేదు. అటు కర్ణాటకకి, ఇటు అస్సాంకి, వెస్ట్ బెంగాల్‌కి, ఛత్తీస్‌గఢ్‌కి వచ్చి చూసారా? బోర్డర్ స్టేట్స్‌కి, మిడిల్‌లో స్టేట్స్‌కి ఇలాంటివి వెళ్ళాయి. ఎందుకు? ఛత్తీస్‌గఢ్‌కి ఎందుకెళ్ళింది అంటే, అప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎక్కువగా ఉన్నిందనమాట. ఏంటి అంటే మీకిక్కడ అర్థం కావాల్సిన ఒక నెక్సస్ కనిపిస్తోంది. ఏంటి? అటు మావోయిస్టులకి, అదే విధంగా ఈ యొక్క ఎన్‌జీఓస్‌కి మధ్యన ఒక నెక్సస్ ఉంది. దానివల్ల ఏమైంది? ఎన్‌జీఓస్ ఏం చేస్తున్నాయని గవర్నమెంట్ చెప్తుందంటే, మావోయిస్ట్‌కి ఫండ్ చేస్తూ ఉంది. ఇన్ రిటర్న్ వీళ్ళేం చేస్తున్నారు అంటే, ఈ ఎన్‌జీఓస్ ఏం చేయాలనుకుంటున్నారు? మావోయిస్టులు ఎక్కడ తలదాచుకుంటుంటారు? గూడాల్లో ఇక్కడ. అక్కడికి ప్రభుత్వమే వెళ్ళలేకపోతుంది కదా! కానీ అలాంటి ప్లేసుల్లో కూడా మావోయిస్టుల యొక్క హెల్ప్‌తో ఎన్‌జీఓస్ అనేవి ఈ ప్లేసుల్లోకొచ్చి ఇక్కడున్న గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో షెడ్యూల్డ్ ట్రైబు, షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళని మత మార్పిడులు చేస్తూ వాళ్ళని ఇలా క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఇది జరిగిందిక్కడ. సో, అది గుర్తించింది ప్రభుత్వం. దానివల్ల ఏంటి అంటే, ఈ కన్వర్షన్స్ అనేవి చేంజ్ చేసి, అసలు మన దేశం అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఇవన్నీ ఏంటి? మన దేశానికి సంబంధించి యూనిక్ ఫీచర్స్. భారతదేశం దాదాపు 32,00,000 చదరపు కిలోమీటర్లు ఉన్నప్పుడు, ఇంత డైవర్సిఫైడ్ జాగ్రఫికల్ ఏరియా ఉన్న దేశంలో ఎన్నో రిలీజియన్స్ ఉంటాయి. ఎన్నో వాట్ టు సే ఎన్నో క్యాస్ట్‌లుంటాయి. ఎన్నో కల్చర్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా ఒక వైవిధ్యభరితమైన విషయాలనేవి ఇక్కడ ఉంటాయి. కానీ దాన్ని ఎక్స్టర్నల్‌గా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడున్న డెమోగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారనమాట. సో, ఆ విధంగా ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి, డెమోగ్రఫీ చేంజ్‌కి, ఈ కన్వర్షన్స్‌కి మీరొక నెక్సస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఇది ఇంటర్నల్‌గా సొసైటీలో పెద్ద ఇంపాక్ట్ అనేది తీసుకురావడాన్ని దే మన యొక్క ఇంటెలిజెన్సీ గుర్తించింది. సో, అందుకనేసి వీటి మీద ఇలాంటి ఒక ఆహ్, సీలింగ్ అనేది పెట్టడం జరిగిందనమాట. దాన్నే ఇక్కడ చెప్తున్నారు చూడండి. కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. చూసారా? హ్మ్. నెక్స్ట్ స్కూల్స్‌లో కూడా ఇప్పుడు చా క్రిస్టియన్ స్కూల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా! ఆ స్కూల్స్ కూడా పెట్టొచ్చు. ప్రాబ్లమ్ కాదు. కానీ ఆ స్కూల్స్‌లో మీరు హ్యాటెడ్ స్పీచ్ ఉంటది కదా! అంటే మీ ఐడియాలజికల్ సంబంధించినవి. ఇదిగోండి ఇట్లా అలాంటి వాళ్ళని వ్యక్తిగతంగా ఒక పర్సన్‌ని కార్నర్ చేస్తూ ఇలాంటివి చేయకూడదు. ఐడియాలజికల్‌గా ఇష్యూస్ ఏమైనా ఉంటే అలాంటివి అక్కడ ప్రబోధించకూడదు. ఇలాంటి వాటిని మన ఈ యొక్క బిల్‌లో తీసుకురావడం జరిగిందనమాట. ఎన్‌జీఓస్ మీద ఇలాంటి ఒక సీలింగ్ అనేది పెట్టారు. సో, అలా పెడుతూ ఉండేసరికి చాలామంది మైనారిటీస్, అదేవిధంగా అపోజిషను వీళ్ళందరూ ఏమన్నారంటే, "మీరు హిందుత్వ పాలిటిక్స్ చేస్తున్నారు. మీరు రిలీజియస్ పాలిటిక్స్ చేస్తున్నారు" అని చెప్పి సెక్యులర్ కాదు అని చాలామంది మాట్లాడుతూ వచ్చారన్నమాట. దానికి గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఐ మీన్ టు సే ఇక్కడ రూలింగ్ పార్టీ, మేమే కాదు కదా! అసలు ఈ బిల్ ఎవరు తీసుకొచ్చారు? నిజం చెప్పండి ఎన్‌డీఏ తీసుకురాలేదు. 1976లో ఫస్ట్ టైమ్ ఎమర్జెన్సీ టైమ్‌లో అనమాట. ఇలాంటి డిస్టర్బెన్సెస్ చూసినప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వమే తీసుకొచ్చిందనమాట. 2010లో మన్మోహన్ సింగ్ గారు. ఇందాక చెప్పాను గదా! కుండాకుళం ప్రాజెక్ట్ ఇన్సిడెంట్. అంటే ఇది తీసుకొచ్చిందెవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరైతే క్వెషన్ చేస్తున్నారో వాళ్ళే తీసుకొచ్చారు. ఎందుకు? ఇలాంటి మిస్‌యూజెస్ ఉన్నాయి అనే నెపంతో అనమాట. ఎట్ ది సేమ్ టైమ్ ఇది రిలీజియస్ ఇంటాలరెన్స్ కాదు. ఎందుకు అంటే మీకిప్పుడొక 100% రూ. 100 వచ్చిందనుకోండి.
దాంట్లో 30 రూపీస్ మాత్రమే చర్చలకొస్తున్నాయి. ఇప్పుడు ఈ 30 రూపీస్ గురించి గవర్నమెంట్ అడగట్లేదు. 30 రూపీస్‌లో కూడా 70% యూజ్ చేస్తున్నారు చర్చెస్. కేవలం 30% మాత్రమే మిస్‌యూజ్ అవుతూ ఉందిక్కడ. సో, 30లో 30% మిస్‌యూజ్ అవుతుంది. ఇది కూడా గవర్నమెంట్ అనేది స్ట్రెస్ చేయట్లేదు. మరి గవర్నమెంట్ ఏం స్ట్రెస్ చేస్తుందో తెలుసా? ఇక్కడుంది చూడండి. 70% అమౌంట్ ఎటు పోతోంది? అసలు ఏం జరుగుతోంది ఈ 70%కి? అని చెప్పి ఇప్పుడు ఈ యొక్క బిల్ తీసుకురావడంలో ఉన్న బ్యాక్ సైడ్ స్టోరీ అనమాట. ఈ 70% అమౌంట్ ఎవరి పర్సుల్లోకెళ్తుంది అనేది. ఎలా వెళ్తుంటుంది తెలుసా? దానికి ఎగ్జాంపుల్‌గా కాంగ్రెస్ టైమ్‌లోనే జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. జాకిర్ నాయక్ ఈయన ఎవరంటే యాక్చువల్‌గా టెర్రరిస్ట్ సింపథైజర్ అనమాట. ప్రెజెంట్ ఈయన మలేషియాలో అంటే మన దేశంలో కూడా లేరు. వెళ్ళిపోయారు. తర్వాత తెలిసి ఆయన ఏం చేశారంటే 50,00,000 అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగిందనమాట. ఇలా ఫండింగ్ రూపంలో. బట్ తర్వాత తెలిసిందనమాట. ఈయన టెర్రరిస్ట్ సింపథైజర్ అని చెప్పి. సో, ఆఫ్టర్ దట్ కాంగ్రెస్ కూడా అమౌంట్‌ని రిటర్న్ కూడా ఇచ్చేసింది. అది వేరే సంగతి. అంటే ఇలా ఫండ్ చేశారు అంటే ఇన్ రిటర్న్ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ టెర్రరిజంని ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఎంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తుంది చూడండి. ఉగ్రవాదం ముంబై అటాక్స్ మర్చిపోయామా? ఎన్ని ఉగ్రవాద అటాకులు జరిగాయి. హైదరాబాద్ జంట నగరాల బాంబు కేసులు, తర్వాత ముంబై పేలుళ్ళు ఒకటా, రెండా ఎన్ని విట్నెస్ చేసింది భారతదేశం ఇప్పటికి. అలాంటి దానికి ఫండింగ్ జరుగుతుందనమాట. ఈ విధంగా తీసుకొచ్చి. సో, అందుకని ఈ బిల్ తీసుకొచ్చేటప్పుడు కూడా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ కదా! ఆయన చర్చ్ ప్రతినిధులుంటారు కదా! వాళ్ళందరిని పిలిచి మాట్లాడారనమాట. మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏంటండి మీ ఇష్యూస్ అని చెప్పి అడిగేటప్పుడు వాళ్ళు చెప్పారు. ఇదిగోండి మీరు ఇట్లా డబ్బు తీసుకొస్తాగా మాకు ఇబ్బందవుతుందంటే మీకు వచ్చి 30%. అసలు నేను ఆ 30% గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది కేవలం 70% గురించి అని చెప్పి కూడా చెప్పారనమాట. ఇద్దరి మధ్యన టాక్స్ కూడా చాలా సవ్యంగా జరిగింది. సో, ఇలా చూస్తూ చూస్తూ అటు లైసెన్సుల మీద, రిజిస్ట్రేషన్స్ మీద, నెక్స్ట్ వీటి క్లోజర్స్ మీద బిల్లులో ఎక్కువ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొచ్చారనమాట. అట్ ది సేమ్ టైమ్ ఈ రెగ్యులేషన్స్ అనే వాటన్నిటిని కూడా ఏ విధంగా తీసుకొచ్చారు? జాగ్రఫీ అంటే మీరెక్కడ పడితే అక్కడ మేము ఆపరేట్ చేసేస్తున్నాము. ఇండియా మొత్తం అలా చెప్పడానికి లేదు ఇంక నుంచి. ఏ ప్లేస్‌లో మీరైతే ఉన్నారో యాక్టివిటీస్‌కి కీ రోల్ ఏరియాగా ఆ హెడ్ క్వార్టర్ అనే దాన్ని మీరు పెట్టుకోవాలి. పెట్టుకొని మీరు ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారు అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చారన్నమాట. చూసారా సొసైటీ‌ల ఎంత పెద్ద ఇష్యూస్ జరుగుతున్నాయో ఇక్కడ. ఇప్పటిదాకా మీరు చూసింది ఫైనాన్షియల్ ఇష్యూస్ చూసాము. అదే విధంగా కన్వర్షన్స్ చూసాం కదా! నేషనల్ సెక్యూరిటీకి కూడా ఇష్యూ అవుతుంది. ఎట్లా అంటే ప్రతి ఆర్గనైజేషన్ కూడా వాటి యొక్క పబ్లికేషన్స్ ఉన్నాయి. లైక్ మ్యాగజైన్స్ రూపంలో గాని, వెబ్‌సైట్స్ రూపంలో గాని, సోషల్ మీడియా రూపంలో గాని, న్యూస్ పేపర్స్ రూపంలో గాని, ఇక్కడ ఎక్కువగా లైక్ కేరళ కానీ, లేకపోతే కర్ణాటక కానీ, ఈ ప్లేసుల్లో ఎక్కువగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హేటెడ్ న్యూస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిందంట. అఫ్‌కోర్స్ పత్రికలనేవి విమర్శిస్తాయి. ఖచ్చితంగా అది సివిల్ సొసైటీ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఇది ఎలా ఉందంట, ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఆలోచనలు తీసుకొచ్చే విధంగా ఉందంట. సో, అందుకని వీళ్ళేమన్నారంటే, మీరు రాయండి. కానీ మీ యొక్క ఇవేదైతే ఉన్నాయో ఇష్యూస్ సోషల్ మీడియా అకౌంట్స్, న్యూస్ పేపర్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా డిస్‌క్లోజ్ చేయాలి అని చెప్పింది. ఎందుకంటే వీళ్ళందరిని పిలిచి మాట్లాడితే వీళ్ళేమన్నారంటే, అవేమో మాకు తెలీదండి. ఇది మా పేరు పెట్టుకొని చేస్తున్నామన్నా అవి ఎక్కడున్నాయి ఏంటని మాకు తెలీదు కదా! అని చెప్తే, దానికి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఫండ్ చేసేది మీరే గదా! ఇప్పుడు మీ ఆ ఎన్‌జీఓ కింద ఒక సోషల్ మీడియా ఉంది అంటే దానికి ఫండ్ ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏంటి అనేది మాకు డిస్‌క్లోజ్ చేయాలి అని చెప్పి రెగ్యులేట్ చేశారు. అదే విధంగా ఇంతకుముందు ఏ స్టేట్‌కి ఆ స్టేట్‌లో ఎన్‌జీఓస్ అనేవి రెగ్యులేట్ చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ఏమైంది? వీటన్నిటి మధ్యన ఒక నెట్వర్క్ అనేది ఒక మానిటరింగ్ చేయడానికి మోనోపోల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్‌కి లేకుండా ఉండిందనమాట. సో, ఇష్టం వచ్చినట్టు కోఆర్డినేషన్ లేదు కాబట్టి వీళ్ళందరూ ఈజీగా తప్పించుకోగలిగారు. ఏమైనా యాక్టివిటీస్ ఉన్నా ఏమున్నా కూడా. ఇప్పుడు అలా కాకుండా సెంట్రల్ సుప్రీంగా అన్నిటి మీద మానిటర్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇంతకుముందు మిస్‌యూజ్ చేశారు అని ఎవరైనా ప్రూవ్ అయిందనుకోండి, అప్పుడు పెనాల్టీ విధించేవాళ్ళనమాట. ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని పెంచడం జరిగింది. బట్ ఒక పాజిటివ్ ఏంటంటే పనిష్మెంట్ ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు ఆ పనిష్మెంట్‌ని 1 ఇయర్‌కే తగ్గించారంట. ఇంక బిల్ అనేది మామూలే. సింపుల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. సో, ఈజీగా ఎన్‌డీఏ గవర్నమెంట్‌కి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి బిల్‌ని పాస్ చేసేస్తుందనమాట. అంటే ఏంటి ఫారెన్ ఎయిడ్‌తో విదేశీ సహాయంతో డబ్బులనేవి భారతదేశంలోకి ప్రవేశించి, ఇక్కడున్న ప్రభుత్వాలను కూలదోసే ఒక ప్రయత్నం జరుగుతుంది.
ప్రజల్లో అలాంటి వ్యతిరేక భావాలను రెచ్చగొడుతున్నారు. అది నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బంది. ఇందాక అనుకున్నాం గదా! ఇదొక డైవర్సిఫైడ్ నేచర్ ఉన్న దేశం అన్నమాట. చెప్పాలంటే ఇండియా అనేది ఒక సబ్ కాంటినెంట్‌కి ఉండాల్సినంత ఫీచర్స్ ఉన్నాయి. ఎక్కడ ఏ ఒక చిన్న డిసడ్వాంటేజ్ అనేది ప్రొపగేట్ అయినా సరే, అది మొత్తం దేశం నేషనల్ ఇంటిగ్రేషన్‌కి దెబ్బతినేంత ఇష్యూ గూడా మారిపోవచ్చు. ఇక్కడ ప్రజల యొక్క ఒపీనియన్ మార్చేసి, ఇక్కడున్న ఎలక్షన్స్‌ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. మీకు గుర్తుంటే అప్పట్లో జార్జ్ సోరెస్ యూఎస్ ఆహ్, డీప్ సే డీప్ స్టేట్ అని చాలా చాలా న్యూస్ అనేది స్టార్ట్ అయింది గుర్తుందా? ఇప్పుడు అగ్రికల్చర్ బిల్స్ వాటన్నటప్పుడనమాట. అంటే ఇవేం చేస్తూ ఉంటాయంటే, వీళ్ళందరూ కూడా వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాల్ని అన్ని కంట్రీస్‌లో తీసుకొస్తాయన్నమాట. అల్టిమేట్‌గా ఏం చేస్తారు వీటన్నిటి మీద వాళ్ళ అనుకూల ప్రభుత్వాలంటే పప్పెట్ గవర్నమెంట్స్ కాబట్టి యూఎస్ ఏం చెప్తే అదే ఇవన్నీ చేస్తూ ఉండేటియనమాట. అంటే దీనివల్ల ఏమైతది? నిజంగా ప్రతి స్టేట్ అంటే ప్రతి కంట్రీకి ఉన్న సావర్నిటీ ఏదైతే ఉందో, ఆ కంట్రీ సావర్నిటీని ఆ కంట్రీ కోల్పోవాల్సొస్తుందనమాట. ఇలాంటి యాక్టివిటీస్ వల్ల. అలా జరిగే ప్రమాదం ఇక్కడ కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ దీస్ ఫారెన్ ఎయిడ్స్ అని చెప్పనమాట. దాంట్లో ఊరికే వాళ్ళేం వేగ్గా చెప్పేయలేదు. దీనికంటూ సర్టెన్ ఎవిడెన్స్‌లు కూడా ఇచ్చిందనమాట గవర్నమెంట్. ఈ జాషు ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చిందనమాట. ఈ ప్రాజెక్ట్ ఏం చెప్పిందంటే యాక్చువల్‌గా ఆహ్, ఇది యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏమనిందంటే ప్రజలందరూ కూడా ఎస్పెషల్లీ ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రజలంట మాలాగా ఎడ్యుకేటెడ్ కాదు. మాలాగా గొప్పవాళ్ళు కాదు. వాళ్ళకి ఇది తెలీదు, కల్చర్ తెలీదు. అది ఇది వాళ్ళకి నేర్పిస్తాం మేము అని చెప్పి, వీళ్ళ యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ రుద్దాలి అని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేశారంట. బట్ దాన్ని మన ఇంటెలిజెన్స్ చీఫ్ గుర్తించి వీళ్ళ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని డిసిపేట్ చేశారు. సో, ఆ విధంగా ఒక థ్రెట్‌ని పోగొట్టుకోగలిగాము అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. అదే కాదు తర్వాత ఇది చాలా న్యూస్‌లోకొచ్చిందండి. తిమోతి ఇనిషియేటివ్ అనేసి. మోతి ఇనిషియేటివ్. ఇది చూడండి ఎంత దారుణం అంటే ఆహ్, ఒక బ్యాంక్, ఒక బ్యాంక్ సింగిల్ బ్యాంక్ నుంచంట దాదాపు 1000 డెబిట్ కార్డ్స్ అనే వాటిని భారతదేశంలోకి ఇన్సర్ట్ చేశారంట. ఇన్సర్ట్ చేసి ఏం చేశారు? రిలీజియస్ కన్వర్షన్స్ అనేవి మొదలుపెట్టారన్నమాట. అది యాక్చువల్‌గా ఒక గుజరాత్ దగ్గర ఈ ఇన్సిడెంట్ బయటకొచ్చిందంట. అక్కడేంటి ఒక పూజారి అనే అతను ఉన్నారంట. తను ఇంతకుముందు పూజారిగా ఉన్నా కూడా తర్వాత కొద్ది రోజులకి అతను కన్వర్ట్ అయిపోయారంట. ఎందుకు కన్వర్ట్ అయ్యారో ఏందో అనుకున్నానంట. బట్ అతనికి ఒక సన్ ఉండేవాళ్ళంట. ఆయనేంటంటే స్టూడెంట్ అంట. ఈవెన్ అతను స్టూడెంట్ అయినా కొద్ది రోజుల్లోకే ఆయన ఒక కారు, మంచి పాష్‌గా ఇలా లావిష్‌గా ఉన్నంట. అప్పుడు డౌటొచ్చి అతని యొక్క బ్యాంక్ అకౌంట్ చూస్తే ఎవ్రీ మంత్ ఆయనకి దాదాపు 2.5 లక్షల అమౌంట్ క్రెడిట్ అవుతూ ఉందంట. ఎందుకవుతుంది? ఏంటి? ఎవరు చేస్తున్నారు? ఇవంతా ఏమి తెలీదనమాట. బట్ క్రెడిట్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ కన్వర్షన్స్ అనేవి ఎలా చేస్తూ ఉన్నారు? సో, ఆ విధంగా కన్వర్ట్ చేయడం ఏంటి? వాళ్ళకేమన్నా దాన్ని కన్వర్ట్ చేయడం వల్ల ఏమైనా స్పెషల్ ప్రివిలేజా అంటే, కన్వర్షన్ అనేది చేయడం వల్ల ఇక్కడ మెజారిటీ ఏంటి? హిందూయిజం ఉందనమాట. సో, దేశంలో అల్లర్లనేవి ఈజీగా రిలీజియస్ అల్లర్లనేవి, మత ఘర్షణలు తీసుకురావచ్చు. ఫైనల్‌గా ఏమైతది? నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కంట్రీ యొక్క సార్వభౌమాధికారం ఏదైతే ఉందో, దానికి కాంప్రమైజింగ్ వస్తుందనమాట. ఇంత పెద్ద నెట్‌వర్క్ నడుస్తూ ఉంది. ఇక్కడ ఇప్పుడు యాక్చువల్‌గా వీళ్ళు తీసుకొని ఎఫ్‌సీఆర్‌ఏ కింద నిధులు తీసుకోండొచ్చు. ఎఫ్‌సీఆర్‌ఏ కింద నిధులు తీసుకుంటే అదంతా మానిటర్ చేస్తది. ఈడీ గాని, సీబీఐ కానీ. కానీ ఇక్కడ ఏం చేశారు? డెబిట్ కార్డ్స్ రూపంలో తీసుకొచ్చంట ఆ డెబిట్ కార్డ్స్ ఇచ్చారు. సో, ఆ డెబిట్ కార్డ్స్ మీద ఎవరికీ ఏం డౌట్ రాదు. మోర్ ఓవర్ డెబిట్ కార్డ్స్ ఇచ్చినప్పుడు అందరూ పోయి కోట్లు, కోట్లు ఒకేసారి తీస్తారా అంటే తీయరనమాట. కొంతమంది ఒకసారి 20,00,000 కొంతమంది 10,00,000 అట్లా. అంటే అనుమానం రాకుండా. సో, దేశంలోకి డబ్బులొస్తున్నాయి. కానీ అది ఎఫ్‌సీఆర్‌ఏ కింద కాదు. దానికి వీళ్ళెతుక్కున్న ఇంకొక లూపే ఇదనమాట. అదే ఈ యొక్క ప్రాజెక్ట్ తిమోతి ఇనిషియేటివ్ అనమాట. దీన్ని ఈడీ డిస్క్లోజ్ చేసింది. ఇలా జరుగుతుంది. దేశంలోకి ఇలా డబ్బులొస్తున్నాయి అనే విషయాన్నమాట. ఇది ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇలా వచ్చిన డెబిట్ కార్డ్స్‌లో కొన్ని డెబిట్ కార్డ్స్‌ని బంగ్లాదేశ్‌కిచ్చారంట. బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ ఉంది ఎవరు? జమితి ఇస్లాం వాళ్ళున్నారు కదా! ఆ గ్రూప్ వాళ్ళు వెస్ట్ బెంగాల్‌లోకి మళ్ళీ ఈ కార్డ్స్‌ని ఇన్సర్ట్ చేశారు. సో, అలా ఇన్సర్ట్ చేసి ఏం చేశారు ఇక్కడ అంటే, టెర్రరిజం ప్రమోట్ అవ్వడానికి ఏమైతే ఇది సర్కమ్‌స్టాన్సెస్ కావాల్సిందో వాటిని ప్రొపగేట్ చేశారనమాట. టెర్రరిజమే కాదండి. మీకు గుర్తుంటే అప్పట్లో ఇక్కడ పెద్ద ఇష్యూ ఒకటుండేది. ఏంటా ఇష్యూ? రోహింగ్యాస్ అనేసి విన్నారు. గుర్తుందా?
శరణార్థులు, రోహింగ్యా శరణార్థులు అనేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు, ఈవెన్ హైదరాబాద్‌లో గూడా వీళ్ళందరూ సెటిల్ అయిపోయారు అని చెప్పేసి. వీటన్నిటి వల్ల చూడండి ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయో. ఇవన్నీ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రావడం వల్ల అనమాట. అదే గాదు తర్వాత మణిపూర్‌లో మీటీ కుకీస్ అల్లర్లు జరిగింది. మణిపూర్ అల్లర్లు గుర్తుందా? అక్కడేమన్నారు మీటీస్ అనేవాళ్ళేమో హిందూసు, కుకీస్ అనేవాళ్ళేమో క్రిస్టియన్స్ అని మాత్రమే మనం న్యూస్ చదివాం. అప్పుడు బీరేన్ సింగ్ గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేసి పోలీస్ కాల్పులు జరగడం ఇదంతా పెద్ద న్యూస్ అయింది. ఈవెన్ ఆహ్, పార్లమెంట్‌లో గూడా మోడీ దాన్ని చాలా క్వెషన్ చేశారు. ఇక్కడ ఏం జరిగిందంట, ఈ గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రిసెంట్ మీకు ఐడియా ఉందనే అనుకుంటున్నానండి. మనం వరల్డ్ జియోగ్రఫీ చదివినప్పుడు చదువుతూ ఉంటాం. ఈ 2 ఏంటి హబ్స్ దేనికి? డ్రగ్స్‌కి హబ్స్ అన్నమాట. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఇదిగోండి ఈ ఏరియా. అంటే మయన్మారు, థాయిలాండు వీటన్నిటిని కలుపుతూ లావోస్ ఇవన్నీ. సో, ఇవన్నీ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి ఇండియాలోకి యాక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? మయన్మార్ నుంచి. ఇక్కడి నుంచి మణిపూర్. సో, ఇక్కడి నుంచి ఇలా గోల్డెన్ క్రిసెంట్ అంటే ఇది వేరే తీసేసేయండి ఇప్పుడు. బట్ ఇక్కడ మనకి ఇష్యూ ఏంటంటే ఈ మణిపూర్‌లోకి చొచ్చుకు రావడం అన్నమాట. ఇలా చొచ్చుకొచ్చేదానికి కూడా ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్సే అంటే ఇలా వచ్చిన మనీనే దీనికి యూజ్ చేశారు అని చెప్పి కూడా ఒక రిపోర్ట్ అనేది వచ్చిందనమాట. అదే కాదు ఫేక్ కరెన్సీని కూడా ఈ విధంగానే ప్రమోట్ చేస్తూ వచ్చారనమాట. ఇలాంటి ఫేక్ కరెన్సీలు ఇలాంటివి తీసుకొనొస్తే ఏమైతదండి? మన ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎటుపోతుంది? మొత్తం ఎకానమీ అంతా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. ఫేక్ కరెన్సీల వల్ల. అంటే ఆ ఫేక్ కరెన్సీలు కానీ, లేకపోతే మనీ లాండరింగ్స్ కానీ, బ్లాక్ మనీస్ కానీ ఇవన్నిటికి అంటే ఆన్ అకౌంట్ లేని విషయాలన్నిటికి కూడా ఇదొక హబ్ లాగా మారిపోయిందనమాట. సో, అందుకనేసి మన గవర్నమెంట్ ఐ మీన్ టు సే రూలింగ్ పార్టీ ఇంతగా దీని మీద ఎవరు ఎన్ని చెప్పినా అపోజిషన్ ఎంత క్వెషన్ చేసినా వెనక్కి తగ్గట్లేదనమాట. ఖచ్చితంగా చెయ్యాల్సిందే అన్నట్టు చేస్తుందనమాట. ఎందుకంటే అల్టిమేట్‌గా నేషనల్ సెక్యూరిటీకి ఇక్కడ థ్రెట్ వస్తుందనమాట అందువల్ల. సో, అదే నేనిక్కడ రాసాను చూడండి మీకు ఇంకోటి చెప్పాలి అంటే. ఎన్‌జీఓస్ ఏం చెప్తున్నాయి? పేదలకు సేవ చేయాలి అన్నారు. పేదలకి సేవ చేయాలి అని చెప్పడం అయితే, అసలు బిల్లు ఇంతెందుకు రెగ్యులేట్ చేస్తున్నారు? సరే రెగ్యులేట్ చేసినా కూడా మీరు చేసే సేవ అయినప్పుడు మీరు ఇంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత అమౌంట్ ప్రజల కోసం మీరు విదేశాల నుంచి పూల్ చేస్తున్నప్పుడు ప్రజలకు మీరు చెప్పాలి గదా! ఈ అమౌంట్ ఎక్కడ ఏం ఖర్చు పెడుతున్నానని. దాంట్లో లీగల్‌గా గవర్నమెంట్ ఇలాంటి ఒక ఫ్రేమ్ వర్క్ ఒక ఇన్‌స్టిట్యూషన్ సెటప్, ఒక సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో తప్పేం కనిపిస్తుంది? అట్లా ఆలోచించాలనమాట దీన్ని. సో, గవర్నమెంట్ కన్సర్న్స్ ఏం చెప్తుంది అంటే, ఇలా డబ్బులు తీసుకొనొచ్చేసి ప్రజల్లో ఒక థాట్ అంటే గవర్నమెంట్‌కి అగెయినెస్ట్‌గా వాళ్ళ మైండ్ సెట్‌ని చేంజ్ చేస్తుంది. అల్టిమేట్‌గా ఇండియా యొక్క ఎలక్షన్ సిస్టమ్‌ని చేంజ్ చేస్తుందనమాట. ఫైనల్ అది కాస్త ఏమైతుందంటే నేషనల్ సెక్యూరిటీకి, ఈ దేశ సార్వభౌమాధికారానికి ఒక ఛాలెంజ్ లాగా మారిపోతుందనమాట. అందుకే ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ 2026 ఏం చెప్తుందంటే ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ అదే విధంగా అసెట్ నేషనల్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ. ఇప్పుడు అన్నాం గదా! ఎక్కడ మిస్‌యూజ్ జరుగుతుంది అని చెప్పి, ల్యాప్స్ అవుతుంది అని చెప్పి. ఇదే అనమాట మొత్తం గొడవంతా జరుగుతుంది. ఇందుకోసం ఈ బిల్లు తీసుకురావడం జరిగిందనమాట. మొత్తం మెయిన్ థీమ్ అర్థమైంది కదా! అంటే ఫండ్స్ ఫస్ట్ ఎక్కువగా చూసింది ఎక్కడంటే ఫండ్స్. దేనికైనా అండి ఒక ఎడ్యుకేషన్ ఇంకోటి అంటే ఏదైనా ముందుకు రావాలంటే డబ్బులుండాలి ఫస్ట్. సో, ఫండ్స్. ఫండ్స్ తర్వాత కన్వర్షన్స్. తర్వాత నేషనల్ సెక్యూరిటీ అనేది ఎక్కువగా థ్రెట్‌గా చూపిచ్చారు ఇక్కడ. నేషనల్ సెక్యూరిటీ ఏ విధంగా చూపిచ్చారండి గుర్తుందా? అక్కడ ఫేక్ కరెన్సీ గురించి మాట్లాడాం. అవునా? ఫేక్ కరెన్సీతో పాటు మనీ లాండరింగ్, పీఎంఎల్ఏ ఇది మాట్లాడాం. నెక్స్ట్ టెర్రరిజం గురించి కూడా మాట్లాడాం. అవునా? నెక్స్ట్ రోహింగ్యాస్ ఇష్యూస్ గురించి మాట్లాడాం. ఇది. తర్వాత డ్రగ్స్. అది చూడండి అసలు ఇవన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద రాసుకోవచ్చా మనము? ఇవన్నీ స్ప్రెడ్ అవ్వడానికి వీటన్నిటికి పర్టిక్యులర్ ఎంటిటీనో ఇంకొకరైతే మనం దాని మీద యాక్షన్ తీసుకునేది గవర్నమెంట్. బట్ ఇంత డైవర్సిఫైడ్ స్టేట్ ఉన్నప్పుడు ఎన్‌జీఓస్‌కి సరైన రెగ్యులేషన్స్ లేకపోతే ఎవరు ఎక్కడ ఏ ఇష్యూ రైజ్ చేస్తున్నారు? నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఎన్‌జీఓస్‌లో కూడా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉండుండొచ్చు. నిజాయితీగా వర్క్ చేసిన వాళ్ళు ఉండుంటారు. కానీ మిగతా ఏవైతే లూప్ హోల్స్ వాడుకుంటూ చేస్తున్నాయి ఎన్‌జీఓస్ వాటిని ఎలిమినేట్ చేయడం ఖచ్చితంగా గవర్నమెంట్ పని. చెప్పంటే అది వార్ ఫుడ్ బేస్ మీద చేయాలి. ఎందుకంటే ఈ దేశ సెక్యూరిటీకి, దేశ భద్రతకి అది ఇబ్బందిగా మారుతుంది కాబట్టి. కదా! ఆలోచించండి ఒకసారి. సరే ఎఫ్‌సీఆర్‌ఏ టైమ్‌లైన్ చూడండి. ఇప్పుడు ఇదంతా మీకైతే కోర్ అర్థమైంది కదా! ఇప్పుడు సింపుల్‌గా మీరు ఏ బుక్ అయినా తీసుకొని జస్ట్ ఆ వర్డింగ్ ఏదైతే ఉందో అది రాసేసేయండి.
ఫస్ట్ 1976లో తీసుకొచ్చారనమాట. ఎవరి టైంలో తీసుకొచ్చారు? ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్లో, తర్వాత 84లో, తర్వాత మన్మోహన్ సింగ్ గారు 2010, తర్వాత 11లో కూడా తీసుకొచ్చారు. 20లో అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కదా, గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అనమాట. మళ్ళీ 22లో, 24, 25లో, ఇప్పుడు 26లో. ఇదనమాట ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది కదా. ఎందుకంటే అసెట్స్ గురించి, అసెట్స్ని మేము తీసేసుకుంటామని చెప్పింది కదా గవర్నమెంట్. సో అందుకనమాట ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏమని చెప్పాము, ఇక్కడ చూసారా, స్ట్రాంగర్ ఓవర్ సైట్ ఆఫ్ ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓస్. సో ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేశారు? ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓస్. మీరు గమనిస్తే ఫస్ట్ లో కూడా నేను చెప్పా, ఇంటర్నల్ గా కూడా ఫండింగ్ వస్తుంది. ఎవరు? గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది, పబ్లిక్ ఫండ్ చేస్తారు, అదే విధంగా సిఎస్ఆర్ కార్పొరేట్ ఫండ్స్ ఇస్తూ ఉంటారు. వాటి గురించి ఇక్కడ అడగట్లేదు. మేబీ ఇంటర్నల్ గా ఫండ్ చేసే వాటిలో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉండొచ్చు, కానీ మేజర్ గా ఫారెన్ నుంచి జరుగుతున్నాయి. సో అందుకని ఇక్కడ ఫారెన్ నుంచి ఫండ్ చేయబడుతున్న ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెడుతుందన్నమాట. ఎందుకు అంటే ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మానిటరింగ్ పెంచడము, ఆ విధంగా ఫారెన్ కాంట్రిబ్యూషన్స్, వాటి యొక్క మిస్యూజ్ ని తగ్గించడానికి అనమాట. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ అసెట్స్ ఆఫ్టర్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ఎండ్స్, అంటే రెన్యువల్ చేసుకోకపోయిన తర్వాత జరిగే విషయాల గురించి ఇక్కడ మాట్లాడారనమాట. తర్వాత ప్రివెంట్ డైవర్షన్ ఆఫ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్, అంటే మిస్యూజ్ జరుగుతుంది అన్నాం కదా, ఆ మిస్యూజ్ తగ్గించడానికి ఇప్పుడు ఇవన్నీ దేంట్లో మాట్లాడుతున్నాం, 2026 అమెండ్మెంట్ ఏమేమి పెట్టారు అనే దానికి సంబంధించి ఇదంతా మాట్లాడుతున్నామంట. నెక్స్ట్, ప్రియర్ పర్మిషన్ తీసుకోవాలి. టైం లిమిట్స్ ఫర్ ప్రియర్ పర్మిషన్ ఫండ్స్ ఇందాక అనుకున్నాం కదా, 20% లిమిట్ పెట్టారు. తర్వాత నెక్స్ట్ ఒకవేళ కావాలి అని చెప్పి నెక్స్ట్ ఇండెంట్ పెట్టేటప్పుడు ఏం చేయాలి, దాదాపు 70% ఫండ్ని యూజ్ చేసి ఉండాలి. 10 లక్షల్ని 2 సంవత్సరాల్లో యూజ్ చేయాలి, 2 ఫైనాన్షియల్ ఇయర్లో. ఇదనమాట. నెక్స్ట్, రిస్ట్రిక్షన్స్, ఎప్పుడు సస్పెన్షన్స్లో ఉన్నప్పుడు ఎలాంటివి రిస్ట్రిక్షన్స్. నెక్స్ట్, ఆటోమేటిక్ సెషన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అంటే ఒకవేళ మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క లైసెన్స్ అనేది రెన్యువల్ అయిపోతుంది అనమాట. వీటి గురించి మాట్లాడింది బిల్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. చూడండి, అదే ఇక్కడ చెప్తున్నారు. ఏంటి ఈ బిల్ ఏం చెప్తుంది అంటే, గ్రేటర్ రెగ్యులేటరీ అనే దాన్ని ఈ బిల్ కనిపిస్తుంది. దీంట్లో న్యూ రూల్స్ అనే వాటిని తీసుకొచ్చారనమాట. దేనికి? ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ ఎన్జిఓ, ఈ ఆర్గనైజేషన్ ఎవరైతే ఫారెన్ ఎయిడ్ అమౌంట్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ సూపర్విజన్ ఓవర్ సర్టైన్ ఎఫ్సిఆర్ఏ లింక్డ్ అసెట్స్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ఆర్ ఎక్స్పైరీ. ఏంటి ఇందాక అనుకున్నామే, అసెట్స్ని గవర్నమెంట్ కన్ఫెస్ చేసుకుంటుందని, దాని గురించి మాట్లాడుతుంట. సో ఈ యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో అది, నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ మీద రూల్స్ ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా దీన్నంతా కలిపి ఏమంటున్నారంటే రెగ్యులేషన్ పెరిగింది అని చెప్పి మనం గుర్తించాలన్నమాట. నెక్స్ట్, గవర్నమెంట్ స్టాండ్ సైడ్ చెప్తున్నారు చూడండి. గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుందని. ఎందుకు? అకౌంటబిలిటీ అనుకున్నాం కదా, 23,000 కోట్ల రూపాయలు ఈ దేశంలోకి వచ్చినప్పుడు పబ్లిక్ సర్వీస్ కోసమే కదా మీరు తీసుకునింది. మరి పబ్లిక్ అకౌంటబిలిటీ ఉండాలి కదా అంత డబ్బులు తీసుకున్నప్పుడు. అందుకని కరెక్టే కదా, నిజం చెప్పంటే అది సెన్సిబుల్ కూడా. నెక్స్ట్, మిస్యూజ్ ఆఫ్ ఫారిన్ ఫండ్స్, ఇప్పుడు దాకా మాట్లాడింది దీని గురించి స్టోరీ అనమాట. దానివల్ల ఏమవుతుంది? ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అంటే ఓపెన్నెస్. మీరు ఏ యాక్టివిటీస్కి వాడుతున్నారో అదంతా ప్రజల ముందు మీ యొక్క ముఖ చిత్రాన్ని చూపిస్తారనమాట. నెక్స్ట్, నేషనల్ సెక్యూరిటీ, ఇప్పుడు దాకా మాట్లాడింది. ఇవన్నీ నార్మల్గా కూడా చదవచ్చండి, అంటే కొంచెం విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉన్నప్పుడు అన్ని క్లారిటీగా ఉంటాయి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే అది ఎవాల్వ్ అవుతుంది. బట్ నేనేంటంటే ఇక్కడ ఇష్యూ వచ్చింది కాబట్టి, ఇఫ్ కోర్స్ ఈ టాపిక్ నిజం చెప్పంటే ఒక 10 minutes కూడా కంప్లీట్ చేసి ఉండొచ్చు. కానీ ఇది మొత్తం కాంప్రహెన్సివ్గా తెలుసుకున్నప్పుడే మనకు అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ అనేది క్లారిటీ ఉంటుంది కదా. సో అందుకని నేను ఇదంతా రాయడం అనమాట. ఇప్పుడు దీన్ని అపోజ్ చేస్తున్నారు. డిసెంట్ వాయిస్ ఏంటి అని చెప్తున్నారు. ఏమంటున్నారు? సమ్ ఫెయిత్ బేస్డ్ ఆర్గనైజేషన్ రిసీవ్ ఫారెన్ డొనేషన్స్. వీళ్ళు ఫెయిత్ అంటే నిజాయితీగా వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. సపోర్ట్స్ హయ్యర్ ఓవర్ సైట్. క్రిటిక్స్ సే జెన్యూన్ చారిటీ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. నిజమే, అఫ్ కోర్స్ వీళ్ళు కూడా అదే చెప్తుంది. ఎప్పుడైనా కూడా ఏ చట్టమైనా ఉమెన్ లాస్ ఇంకోటి కూడా తెస్తారు. కానీ మిస్యూజ్ అనేది జరగట్లేదా? నిజంగా మిస్యూజ్ జరగకుండా 100% జెన్యూన్ గానే జరుగుతున్నా? నిజం చెప్పాలంటే నిజంగా సఫర్ అవుతున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఈ చట్టాన్ని ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు చూడండి. సేమ్ ఏదైనా ఉమెన్ అంటే మీకు అర్థమవుతుందని అది చెప్పాను. ఏ చట్టమైనా సరే నిజంగా అక్కడ జెన్యూన్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి. ఇక్కడ అంత చట్టాలు దేని గురించి మాట్లాడుతున్నాయి? ఇది పీనలైజింగ్ కాబట్టి, పెనాల్టీ చేస్తుంది కాబట్టి, ఎవరైతే మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఈ చట్టం అనేది ఇక్కడ వర్తిస్తుంది. అంటే చట్టాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఆల్మోస్ట్ లాస్ట్‌కి అదే ఇంపార్టెంట్‌గా ఉంటుందన్నమాట.
సో ఫైనల్‌గా దీన్ని ఎలా డిబేట్ కంటిన్యూ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. ఎట్లా? నేషనల్ సెక్యూరిటీ ఉండాలి, దాంట్లో ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఉండాలి, చారిటబుల్ వర్క్ ఉండాలనమాట. సో ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఎందుకు? ఎన్‌జీఓస్‌కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. అది వర్క్ చేయాలి. కానీ అది ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. దేశ భద్రత కూడా ఇక్కడ కాపాడబడవాలి అన్నట్టు చెప్పడం జరుగుతుందనమాట. దాన్ని ఇంకో విధంగా చెప్పడం అండి. కీ కన్సర్న్స్ ఏమున్నాయి ఈ బిల్‌లో? గవర్నమెంట్ యొక్క విచక్షణ, అసెట్స్‌ని కన్ఫెస్ చేస్తున్నాను కదా! దాని గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ రిస్ట్రిక్టివ్ ఫండింగ్ మీద రెగ్యులేషన్స్ అనేవి తీసుకొచ్చారు కదా! ఆ రెగ్యులేషన్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఓవర్ బోర్డ్ ప్రొవిజన్స్ అనమాట. ఎలాంటిది? పబ్లిక్ ఇంట్రెస్ట్, సోవర్నిటీ ఇలాంటి వాటిని ఇంకా చెప్పలేదు అన్నట్టు చెప్తున్నారనమాట. నెక్స్ట్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ సివిల్ సొసైటీస్ చెప్పారు కదా! ఇందాక కొన్ని స్మాల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి ఎఫెక్ట్ అయితాయి. అదేవిధంగా కొన్ని ఆర్గనైజేషన్స్ ఫారెన్ ఎయిడ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుతున్నారనమాట. వల్నరబుల్ కమ్యూనిటీస్ ఎందుకు? ఈ ఎన్‌జీఓస్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి వీటి మీద డిపెండ్ అయిన ప్రజలు కూడా ఆ కమ్యూనిటీస్ కూడా ఇబ్బంది పడతాయి అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఏంటి? కాన్సంట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ ఎగ్జిక్యూటివ్, ట్రాన్స్‌పరెన్సీ తగ్గడము, అదేవిధంగా అకౌంటబిలిటీ తగ్గడము, నెక్స్ట్ డెమోక్రటిక్ డిసెంట్ ఏదైతే ఉందో దాన్ని అణిచివేసేస్తున్నారేమో అని. అంటే ఇదంతా ఏం మాట్లాడుతున్నారు? ఈ బిల్‌కి అగైనెస్ట్‌గా వాయిస్ వస్తుంది కదా! అపోజిషన్ వాయిస్ దాన్ని మాట్లాడుతుంటా. ఇప్పుడు కూడా పవర్ అంతా ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉండకూడదు కదా! బట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏమనుకుంటే అది చేసేస్తుంది అన్నట్టుగా. ట్రాన్స్‌పరెన్సీ లేకుండా చేసేస్తుంది. ఇట్లా అంటున్నామంట. నెక్స్ట్ ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ అని అంటున్నారు కదా! అందరూ సర్వతోముఖి అభివృద్ధి చెందాలని. అలా ఎలా చెందుతామంటే మీరు ఇలాంటి ఓవర్ రెగ్యులేషన్ తెచ్చేస్తే అని అడుగుతుందనమాట. నెక్స్ట్ పొలిటికల్ పర్పస్‌కి ఇందాక అన్నాం గదా! అసెట్స్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ జప్తు చేసేసుకుంటుందని చెప్పేసి. అలా చేసేస్తే మీ రాజకీయ ఆపేక్షలకే ఇక్కడ అన్నీ మా దగ్గరున్న ల్యాండ్ అంతా మీరు తీసేసుకుంటారు గదా! అన్నట్టు చెప్పడం అనమాట. నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటి అంటే క్లియర్ డెఫినిషన్స్ ఇవ్వండి. అదేవిధంగా గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో రిజెక్షన్‌కి, క్యాన్సిలేషన్‌కి ఆ గ్రౌండ్స్ గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. నిజమే గదా! రెన్యువల్‌కి సంబంధించి. గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ పాయింట్ గవర్నమెంట్ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు ఒకవేళ గాని మేము నిజంగానే మీకలా ఏమంటారు మిస్ చేసినట్టు అనిపిస్తే మీరు కోర్ట్స్‌ని ఆశ్రయించొచ్చండి అని చెప్తున్నారు. బట్ ప్రాక్టికల్‌గా ఈ కోర్ట్స్‌ని ఎన్‌జీఓస్ అప్రోచ్ అవ్వవనమాట. ఎందుకంటే విషయం అనేది ఒకవేళ అది జెన్యూన్‌గా ఉంటే ఓకే గానీ ఇన్ని చూస్తున్నాం గదా! మనకే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కోర్ట్‌కెళ్ళినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆహ్, స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో అది కూడా కోర్ట్‌కి సబ్మిట్ చేస్తది ఖచ్చితంగా. ఈడీ గాని, లేకపోతే సీబీఐ గాని. అప్పుడు ఎవరు అక్కడ వాట్ టు సే అక్యూజ్డ్ అయితారు? డెఫినెట్‌గా ఎవరైతే లూప్ హోల్స్ చేస్తారో వాళ్ళు. కాబట్టి కోర్ట్స్‌కెళ్ళడానికి మాక్సిమం డినే చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ జ్యుడిషియల్ అదే విధంగా ఇండిపెండెంట్ ఓవర్‌సైట్ మెకానిజమ్స్ వీటిని ఇంట్రడ్యూస్ చేయమని చెప్తున్నారు. సింప్లీ కాంప్లియన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ట్రాన్స్‌పరెన్సీ అయితే విత్‌హోల్డ్ చేయాలనేసి. నెక్స్ట్ సివిల్ సొసైటీ యొక్క అటానమీని, లెజిటిమసీని ప్రొటెక్ట్ చేయమంటున్నారు. ఎవరిది? జెన్యూన్‌గా వర్క్ చేస్తున్నాయి కదా! వాటిని. నెక్స్ట్ అలైన్ ద లా విత్ ద కాన్స్టిట్యూషన్ వాల్యూస్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. ఇదన్నిటికి రాసిందే మనం రాస్తున్నాం కదా! ఇది చూడండి కంక్లూషన్‌గా ఏంటి? వైబ్రెంట్ సివిల్ సొసైటీ అనేది ఉండాలి. ఎందుకంటే ఇండియాలో ఉన్న డెమోక్రసీని అప్‌హోల్డ్ చేయడానికి. ఇది మీరు ఒకసారి చదవండి. జస్ట్ వర్డింగ్ కదా! మీకు అర్థమైపోతుంది. మీకేం తెలియాలని నేను అనుకుంటానంటే అసలు ఏం జరుగుతుంది ప్రాక్టికల్‌గా దాని వెనక. ఆ విషయం గాని మీకు క్లారిటీ ఉంటే ఎవరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసినా మీకు ఈజీగా అర్థమైపోతుందనమాట. అక్కడ ఉన్న థీమ్ ఏంటి అనేది. చూడండి దాన్ని వీళ్ళు ఇంకొంచెం ఇది ఇంకొక వాళ్ళదనమాట. వీళ్ళు ఇంకొంచెం డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారు. సేమ్ అదే ఉంటుంది ఎక్కడైనా గూడా. ఏంటి ఫారెన్ ఫండ్స్ ఏదైతే ఉందో దాన్ని బెటర్‌గా మానిటర్ చేయడము. నెక్స్ట్ ఆ యొక్క రిసోర్సెస్ ఎవరైతే పంపిస్తున్నారో డోనర్స్ వాళ్ళకి సంబంధించి మాట్లాడుతున్నారు. ట్రాన్స్‌పరెన్సీ దీనివల్ల పారదర్శకత పెరుగుతుందంటున్నారు. నేషనల్ ఇంట్రెస్ట్ అంటే సెక్యూ నేషనల్ సెక్యూరిటీ దాన్ని కాపాడుతాము అని చెప్తున్నారనమాట. బట్ అగైనిస్ట్ అపోజిషన్ ఏం మాట్లాడుతుంది? ఎక్సెసివ్‌గా సెంట్రలైజ్ అయిపోతుంది. ఇందాక చెప్పాం గదా! స్టేట్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంటే మొత్తం మానిటర్ చేస్తుందన్నాం. నెక్స్ట్ బ్యూరోక్రాటిక్ కంట్రోల్ పెరుగుతుంది. ఆఫ్‌కోర్స్ దీనంతా దేని ద్వారా ఎగ్జిక్యూట్ చేపిస్తారు? బ్యూరోక్రట్సే కదా చేస్తారు. నెక్స్ట్ పొటెన్షియల్ ఇంపాక్ట్ అండ్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్. దీనివల్ల ఈ పార్టిసిపేషన్ అంటే ప్రజాస్వామ్య భాగస్వామ్యం ఏదైతే ఉందో దాని మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే సివిల్ సొసైటీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తేనే గదా! మొత్తం కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. బట్ మీరు ఇట్లా సివిల్ సొసైటీస్ మీద ఓవర్ రెగ్యులేషన్స్ చేయడం వల్ల అవి సర్వీస్‌లో పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. నెక్స్ట్ ఎన్‌జీఓస్‌కున్న ఆపరేషన్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుందేమో, మేమేమనుకుంటున్నామో ఆ వర్క్స్ మేము చేయలేమేమో అని.
నెక్స్ట్ డిసప్రోప్రియేషన్ ఇంపాక్ట్ ఏమంటున్నారు, కొన్ని చిన్న ఎన్జిఓస్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఎయిడ్స్ గురించి, వాటి యొక్క ఫారెన్ ఎయిడ్, వాటి ఫండింగ్ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఏదైనా కూడా చూడండి, ఏ టైప్ ఆఫ్ మెథడ్ ఇచ్చినా కానీ మొత్తం స్టోరీ అయితే ఇది. ఆ స్టోరీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. మొత్తానికి ఎఫ్సిఆర్ఏ బిల్ ఏమంటే ఇది చెప్తుంది. గవర్నమెంట్ కూడా చెప్పాలంటే స్ట్రాంగ్ గానే చెప్తుందండి. ఏమని చెప్తుందంటే, ఇప్పుడు యుఎస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మీ దేశాల్లో, ఇప్పుడు ఇండియాకి మాత్రమే కాదు కదా ఈ ప్రాబ్లం, ఆలోచించండి. వరల్డ్ వైడ్ కూడా ఉన్నాయి ఎన్జిఓస్, లేకుండా ఉన్నాయా? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ, గ్రీన్ పీస్ ఎన్జిఓ కానీ, వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు కూడా ఉన్నారు. అపోజిషన్ ఇదే అంటుంది అనమాట, మీరు ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడే రెగ్యులేషన్స్ తట్టుకోలేక వీళ్ళందరూ ఇండియా నుంచి వెళ్ళిపోయారు. మీరు ఇట్లా ఓవర్ రెగ్యులేషన్స్ ఇస్తే ఇంక ఎన్జిఓస్ ఏం వర్క్ చేస్తాయి అని చెప్పి అపోజిషన్ క్వశ్చన్ చేస్తుంది అనమాట. దానికి మన వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తుందంటే, ఇది ఇండియాకి మాత్రమే కాదు కదా, ఇప్పుడు యుఎస్ మీరందరూ ఉన్నారు, యూకే కానీ యుఎస్ కానీ, వీరందరూ వాళ్ళ దేశాల్లో కూడా మీరు ఇలాంటి రెగ్యులేషన్స్ చేశారు. మీరు మాత్రం మీ దేశాల్లో వచ్చే ఫారెన్ ఎయిడ్ మీద మీరు ఇంత కంట్రోల్ పెట్టుకున్నారు. కానీ భారతదేశంలో పెడుతుంటే మాత్రం మీరు మేము తప్పు చేస్తున్నాం ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. అంటే నేషనల్ సెక్యూరిటీ అనేది కేవలం యుఎస్కో యూకేకో కాదు కదా, భారతదేశానికి కూడా దాని యొక్క నేషనల్ సెక్యూరిటీ ఉంటుంది. బికాస్ ఇది ఒక ఇండిపెండెంట్, అదేవిధంగా సోవరెన్ స్టేట్. మరి దాని యొక్క రైట్స్ కాపాడుకోవడం కూడా భారతదేశం యొక్క ముఖ్య విధి కదా. ఆ మోర్ ఓవర్ భారతదేశం ఏంటి, డైవర్సిఫైడ్ నేచర్ ఉన్న ఒక దేశము, సబ్ కాంటినెంట్స్ ఫీచర్ ఉన్న దేశము. దాంతోపాటు ఇందాకే అనుకున్నాం కదా, ఇట్లా కన్వర్షన్స్ ఇవన్నీ చేసి, అంటే ఇక్కడ ఉన్న డెమోగ్రఫీని మీరు షిఫ్ట్ చేయాలి అనే ఇష్యూస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. దానికి ఎవిడెన్స్ కూడా ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ యొక్క దేశం యొక్క సెక్యూరిటీని కాపాడుకోవడానికి, ఈ యొక్క వాల్యూస్ని మొత్తాన్ని ట్రాన్స్పరెంట్గా ఉంచడానికి, ఎస్పెషల్లీ దేనికోసమైతే సివిల్ సొసైటీస్ ఫామ్ అవుతున్నాయో, అంటే పబ్లిక్ సర్వీస్ కోసం ఫామ్ అయిన సివిల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ పబ్లిక్ అకౌంటబిలిటీగా ఉండడానికి చేసిన ప్రయత్నంగా ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ని మనం చూడాలి అని చెప్పి గవర్నమెంట్ తన యొక్క వాయిస్ని వినిపిస్తుంది అనమాట. అల్టిమేట్గా ఏదైనా కూడా అండి, ఒకటి ఇక్కడ ఊరికే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనే దానికన్నా, నిజంగా మీరు ఆ చట్ట ప్రకారం చేస్తున్నప్పుడు ఎవరికి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ అలాంటివి ఏమైనా చేస్తే డెఫినెట్గా కోర్టుకి వెళ్ళొచ్చు. ఇంక కోర్ట్స్ కూడా విషయాలన్నీ కనుక్కునే కదా జడ్జిమెంట్ ఇస్తుంది. ఏదో వేగ్గా అంతకుముందు ఉన్నాయి కదా, ట్రయల్ అండ్ ఎర్రర్ కాకుండా ఏదో ఎవరేం చెప్తే అది అట్లా ఇవ్వవు కదా కోర్ట్స్ కూడా. కోర్ట్స్ కూడా మీ అకౌంట్స్ని బేస్ చేసుకొని చేస్తాయి. కాబట్టి ఎన్జిఓస్ ఏం చేయాలి, ఇక్కడ ఒక చట్టం అనేది వచ్చింది. ఎప్పుడైనా కూడా లా అనేది అందరికీ ఒకటిగానే ఉంటుందన్నమాట. లాకి లోబడి అందరూ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో లా ఏంటి అంటే ఒక సిస్టమ్ని డెవలప్ చేసింది, ఆ సిస్టమ్ గుండా వెళ్ళమని చెప్తుంది. సో అందరూ కూడా ఆ సిస్టమ్ గుండా మీరు సర్వీస్ చేయండి, మీ సర్వీస్ని ఎవ్వరూ కాదని చెప్పట్లేదు. బట్ అదేంటి అంటే గవర్నమెంట్ ఏ విధమైన దారి చెప్తుందో సిస్టంలో ఆ వ్యవస్థీకృతంగానే ఆ సర్వీస్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడే దేశంలో ఉన్న ఎస్పెషల్లీ డెమోక్రటిక్ స్టేట్స్ లాంటి ఇండియా లాంటి స్టేట్స్లో డెమోక్రసీ కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ కానీ కరెక్ట్గా ఉంటాయన్నమాట. ఓకే, రైట్. ఇదండి మొత్తం ఎఫ్సిఆర్ఏ బిల్ సంబంధించి మ్యాక్సిమం నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఒక 3 hours వర్క్ చేసి మొత్తానికి ఇక్కడి వరకు తీసుకురాగలిగాము. ఇంకేదైనా కూడా ఇన్పుట్స్ ఉంటే అవన్నీ మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డెఫినెట్గా వాటన్నిటి మీద కూడా నేను కూడా కొంచెం నాలెడ్జ్ అనేది పెంచుకోవడానికి ట్రై చేస్తాను. రైట్, మన ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.